హరే కృష్ణ డివోటీస్. మనము గోస్వామి మందిరాల గురించి చర్చిస్తున్నాము. బృందావన యాత్రలో భాగంగా మనం నిన్న రాధా మదన్ మోహన్ గురించి చర్చించాము. ఈరోజు మనం రాధా గోవిందదేవ్ గురించి చర్చించబోతున్నాము. ముందుగా ఒకసారి మనము ఆ, బృందావనీశ్వరుడైన గోవిందదేవ్, రాధారాణి మరియు లలిత సఖి బృందాదేవిని ఒకసారి స్మరించుకొని ఈరోజు మనము క్లాస్లోకి వెళ్దాం. అయితే ముఖ్యంగా మనకి గోవిందదేవు బృందావనంలో చాలా చాలా ప్రాముఖ్యం. అది మనం ఎలా చెప్పగలము అంటే స్కంద పురాణము, పద్మ పురాణము మరియు వరాహ పురాణము, దాంతో పాటుగా అథర్వ వేదాలో కూడా మనకి వివరించారనమాట. గోవింద దేవుడిది బృందావనము అని. ఆయనే బృందావనేశ్వరుడు. అయితే మొత్తము గోవిందదేవు మందిరం ఎక్కడ ఉందో దాన్ని గోవింద ఘేరా అని పిలుస్తారు. బృందావనంలో మొత్తం బృందావనం కూడా గోవింద ఘేరాని. దానిని ఆ బృందావనాన్ని స్వయంగా గోవిందుడు మదన్ మోహన్కి మరియు గోపీనాథ్ కూడా ఇచ్చారనమాట. అందుకని బృందావనాన్ని మనం మూడు భాగాలుగా విభజిస్తే మదన్ మోహన్ గేరా, గోవింద గేరా, గోపీనాథ్ గేరా అని పిలవచ్చు. అయితే ఈ మదన్ మోహన్ గేరా కిందికే మనకి బాంకీ బిహారీ కూడా వస్తారనమాట. అందుకని బాంకీ బిహారీ ఇప్పటికి కూడా మదన్ మోహన్కి ట్యాక్స్ చెల్లిస్తాడంట. మనము అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇవన్నీ వింటే అంతా కృష్ణుడే కదా అని, కానీ వాళ్ళ భావాలు వేరువేరుగా ఉంటాయి. అయితే ఈరోజు మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం నిన్న. మదన్ మోహన్ ఎవరు అంటే మనకి చైతన్య చరితామృతంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి మనము ఎలా అర్థం చేసుకోవాలి అని మనకి వివరించారు కృష్ణరాజ కవిరాజ గోస్వామి. అందులో మనకి ఏం వివరిస్తారంటే చైతన్య చరితామృతం ఫస్ట్ చాప్టర్ ఒక 20 శ్లోకాల లోపే మనకి వివరిస్తారనమాట. అందులో ముఖ్యంగా ఎప్పుడైతే చైతన్య మహాప్రభు తర్వాత ఆయన పంచతత్వ వాళ్ళందరి గురించి వివరించిన తర్వాత మనకి వివరించినటువంటి మొట్టమొదటి లెసన్ ఏమిటి అంటే బృందావనంలోని ఈ విగ్రహాలు, మూడు విగ్రహాలు. అవేమిటి? మదన మోహన, గోవిందదేవ, గోవింద రాధా గోపీనాథ్. గోవిందదేవ, రాధా గోపీనాథ్. గోపీనాథ్ ఈ మూడు విగ్రహాలు కూడా మనకి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధ జ్ఞానాన్ని, అభిధేయ జ్ఞానాన్ని, ఆ తర్వాత ప్రయోజన జ్ఞానాన్ని మనకి వివరిస్తున్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ మూడు విగ్రహాలను కూడా దర్శించుకొని వాళ్ళ మనసులో స్మరించుకుంటారో ఆ జ్ఞానం మనలో రివీల్ అవుతుందన్నమాట. అందుకని డివోటీస్ మనం బృందావనికి వెళ్తే డివోటీస్ ఎవరైతే మన డివోటీస్ కాని వాళ్ళకి చూడ్డానికి బాగా ఏం కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూస్తారు. కానీ మనకు మాత్రము డివోటీస్కి ఈ గోస్వామి టెంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ గోస్వామి టెంపుల్స్లో కూడా ముఖ్యంగా మనకి ఒక 8 గోస్వామి టెంపుల్స్ ముఖ్యంగా ఉన్నాయి. వాటిలో కూడా ఈ మూడు చాలా ప్రధానమైంది. అందులో మనము నిన్న మదన్ మోహన్ గురించి చర్చించాము. ఈరోజు మనం గోవిందదేవ్ జీ గురించి చర్చించబోతున్నాం. నిన్న మనం చెప్పుకున్నాము ఎప్పుడైతే వజ్రనాభుడు స్వయంగా ఉత్తరామాతని అడిగి ఆయనకి చాలా ఆయన తాతగారైన కృష్ణ భగవాన్ అంటే చాలా ఇష్టం, చాలా భక్తి ప్రపత్తులు కూడా ఉన్నాయి. ఎలా అయినా సరే కృష్ణ భగవానుడి యొక్క విగ్రహాలని స్థాపించాలి అని కృష్ణుడు ఎలా ఉంటాడో తెలుసుకొని ఆయనే తయారు చేయించారనమాట విగ్రహాలు. అందులో ముఖ్యమైన విగ్రహము, మూడు విగ్రహాలలో రెండవది గోవిందదేవ్. గోవిందదేవు యొక్క ముఖార విందం ఎలా ఉంటుందో స్వయం శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖార విందం అలానే ఉంటుంది అని చర్చించుకున్నాం. అయితే ముఖ్యంగా మనము నిన్న చర్చించాం ఎలా 2 గోపాల్ విగ్రహాలని, 4 దేవ్ విగ్రహాలని, 2 నాథ్ విగ్రహాలని ఆయన స్థాపించారు. అందులో హరిదేవ, కేశవదేవ, గోవిందదేవ మరియు బలదేవ. బలదేవ. అందులో గోవిందదేవ గురించి ఈరోజు మనము చర్చిస్తున్నాం. ఈ గోవిందదేవ ఎక్కడ ఉంటారు అంటే బృందావనంలో ఉంటారు. బృందావనంలో ముందుగా మనము ఎప్పుడైతే వజ్రనాభుడు స్థాపించారో వజ్రనాభుడి యొక్క సంకల్పం ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడు యొక్క విగ్రహాలని, అర్చామూర్తులని స్థాపించాలి. తర్వాత కృష్ణుడు చేసినటువంటి లీలల్ని, ఆ లీలలు జరిగిన అన్ని ప్లేసుల్ని కూడా ఆయన కనుక్కొని వాటన్నిటినీ కూడా ఆ లీలా ప్రదేశం ఎక్కడ ఏ లీల జరిగింది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎక్కడ ఏ కుండు ఉంది, ఏ కుంజం ఉంది అని వజ్రనాభుడు అన్నిటినీ కూడా తెలుసుకొని వాటన్నిటిని కూడా స్థాపించారు.
అయితే అది ఎప్పుడు ఆయన కృష్ణ భగవానుడి ముని మనవడు అంటే కృష్ణుడికి ఆయనకి ఎక్కువ భేదం ఏమి ఉండదు. అవన్నీ కూడా 5,000 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ కూడా లుప్తమైపోయాయి. ఎప్పుడైతే అవి లుప్తమైపోయాయో తర్వాత చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు గోస్వాములకి మన షడ్గోస్వాములకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్‌లో ముఖ్యమైనవి ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి అంటే 4 ఇన్స్ట్రక్షన్స్. 4 ఆదేశాలను ఇచ్చారు. ఆ 4 ఆదేశాలలో మొదటి మొదటిది ఏమిటి అంటే ఇప్పుడు ఇంతకుముందు వజ్రనాభుడు కనుక్కొని అన్ని లీలాస్థలీలు కూడా లుప్తమైపోయాయి కాబట్టి వాటన్నిటిని కూడా తెలుసుకొని మళ్ళీ పునఃస్థాపించాలి. ఎందుకంటే చైతన్య మహాప్రభు బృందావన్ యాత్ర వెళ్తారు. బృందావన్కి ఆయన ఒక్కరే వెళ్ళినప్పుడు ఆయన చూస్తారనమాట. చూస్తే అసలు రాధాకుండ్ శ్యామకుండ్ ఆయనకి కనిపించలేదు. అక్కడ ఉన్న వ్రజవాసుల్ని అడిగితే వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ అవేం లేవు. కాకపోతే కాళీకేత్, గౌరీకేత్ అని ఒక 2 ఉన్నాయని చూపిస్తే ఆయన తెలుసుకొని అవే రాధాకుండ్, శ్యామకుండ్ చాలా చిన్న మడుల్లాగా అయిపోయి అసలు వాటి యొక్క ప్రాముఖ్యత అనేది ఎవరు తెలుసుకోకుండా ఉందన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చూడగానే చాలా విలపిస్తారు. ఆ తర్వాత ఆ ఆదేశాన్ని గోస్వాములకు ఇస్తారనమాట. కే మొదటి ఆదేశం ఏమిటి? లుప్తమైనటువంటి అన్ని లీలా ప్రదేశాలను కూడా కనుక్కోవాలి. రెండవ ఆదేశము కేవలము కనుక్కోవడమే కాదు, ఎక్కడైతే ఈ వజ్రనాభుడు స్థాపించారో అన్ని విగ్రహాలను కూడా వెలికి తీసి మళ్ళీ వాటన్నిటికి కూడా అర్చన స్టార్ట్ చేయాలి. తర్వాత ఇంకొకటి కూడా చెప్పారు. గ్రంథాలను రచించాలి. కృష్ణుడికి ఇప్పుడు మనకు అంతకుముందు ఏమిటి శ్రీమద్ భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతం ఇవి మాత్రం ప్రాముఖ్యంగా ఉన్నాయి. అయితే ఇంకా కృష్ణుడి గురించి కృష్ణుడికి మనకున్న సంబంధ, అభిధేయ, ప్రయోజన జ్ఞానాన్ని తెలిపే విధంగా ఇంకా గ్రంథ రచన చేయమని చెప్పారు. అందులో భాగంగా గోస్వాములని బృందావనానికి పంపించారు. ఇంకా 4వ ఆదేశం ఏమిటి అంటే ఎప్పుడైతే మనకి సరే ఇది సరిపోతుందా? అలా చేస్తే సరిపోతుందా అంటే ఇంకా వైష్ణవ సంప్రదాయం ఏమిటి? వైష్ణవులు ఎలా ఉండాలి? వైష్ణవ ఎటికేట్ తెలిపి వాటన్నిటిని కూడా ప్రచారం చెయ్యమని చెప్పారనమాట. అందులో భాగంగా గోస్వాములని పంపిస్తారు. అయితే ముందుగా మనకి బృందావనానికి వచ్చినటువంటి గోస్వాములు ఎవరు అంటే రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి. అయితే రూప గోస్వామి బృందావనం వచ్చిన తర్వాత ఆయన అక్కడే ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరు ఏ గోస్వాములు వచ్చినా వాళ్ళు ఏదైనా ఒక భజన కుటీర్ని ఏర్పాటు చేసుకుంటారు. భజన కుటీర్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కావండి. చిన్న ఒక కుటీరం లాగా ఏర్పాటు చేసుకొని అక్కడే వాళ్ళు భజన చేస్తూ గ్రంథరచన చేస్తూ అది భిక్షాటన మధుకరి చేస్తూ ప్రతిరోజు కూడా బృందావన పరిక్రమ చేసేవారు. ప్రతి గోస్వామి కూడా బృందావన పరిక్రమ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. అయితే అక్కడ కదంబ వృక్షం ఉంది. ఎక్కడ? నందగావ్ ప్రదేశంలో కదంబ వృక్షం మనం చూసాము. తేరు కదంబ. ఆ తేరు కదంబ వృక్షాన్ని కూడా మనం దర్శించాము. ఆ తేరు కదంబ దగ్గర కూర్చొని అక్కడి నుంచి ఆయన ఆయన ఏమిచ్చారైతే ఆయనకిచ్చిన ఇన్స్ట్రక్షన్ని పాలిస్తూ ప్రతిరోజు పరిక్రమ చేస్తూ ఉన్నారు. కాకపోతే మనసులో ఒక బెంగ పట్టుకుందనమాట రూప గోస్వామికి. ఏమిటి? ఆహ్, ఎప్పుడైతే మహాప్రభు ఇచ్చారు నాకు ఇన్స్ట్రక్షన్‌ని విగ్రహాలన్నిటిని వెలికి తీయాలి. వాటిని స్థాపించాలి. నేను ఆరాధించాలి. అయితే ఆయనకి ఆల్రెడీ తెలుసనమాట. ఏమేం విగ్రహాలు ఉన్నాయి? వాటి పేర్లేమిటి? వాటిలో ఉన్న కృష్ణుడి యొక్క భావం ఏమిటి? ఆ విగ్రహంతో మనకుండే భావం ఏంటి? అన్నీ ఆయనకి తెలుసు. అందుకని ఆయన ముందు నుంచి ఆయనకి రాధా గోవిందదేవ్ అభిధేయ జ్ఞానం కాబట్టి అభిధేయ జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి రాధా గోవిందదేవుని మాత్రం తెలుసుకోవాలని ముందు నుంచి ఆయన ఎంతో తపన పడేవారు. అయితే ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయనకి దొరకడం లేదు. ఆయన మనసులో అలా మదన పడుతూనే ఆయనకిచ్చినటువంటి సేవని ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడైనా సేవ ఇచ్చింది నేను చెయ్యలేకపోతున్నానని చెప్పి బాధపడుతూ మనకి ఉన్నటువంటి మిగిలిన సేవలను వదిలేయకూడదు. అది రూపగోస్వామిని చూసి మనం తెలుసుకోవచ్చు. అన్ని సేవలు చేస్తూనే దాని గురించి వెతుకుతూ ఉన్నారు. అయితే కొంతకాలం అలానే గడిచిపోతూ ఉంది. నేనొచ్చి ఇన్ని సంవత్సరాలవుతుంది. ఇంతవరకు నాకు గోవిందదేవ్ కనిపించలేదని ఆయన పరిక్రమ చేస్తూ, రోదిస్తూ పరిక్రమ చేస్తున్నారనమాట. అడుగుతున్నారు. హే లలిత సఖి, హే రాధారాణి, ఓ గోవిందదేవ్ మీరెక్కడ ఉన్నారు? అని ఎంతో రోదిస్తూ, ప్రార్థన చేస్తూ
బృందావన పరిక్రమ చేస్తున్నారు. పరిక్రమ చేస్తూ చేస్తూ ఆయన దారిలో కూర్చుని ఇంకా రోదిస్తున్నారనమాట. అప్పుడు స్వయంగా కృష్ణుడే బాలుడి రూపంలో రూపగోస్వామి దగ్గరకు వచ్చారు. వచ్చి ఆయనకు చెప్పారనమాట. బాబా బాబా మీరెందుకు రోదిస్తున్నారు? అంటే ఇలా నాకు మహాప్రభు ఇచ్చిన ఆదేశాన్ని నేను పాటించలేకపోతున్నాను. నాకు గోవిందదేవి విగ్రహం ఇంతవరకు కనిపించలేదు. అప్పుడు ఆయన చెప్తారనమాట. నేను అక్కడ ఒక చిన్న పర్వతం, ఒక చిన్న కొండ ఉంది. అక్కడికి వెళ్తే మనకి కనిపిస్తుందనమాట. ఆయన ఏం చేస్తారంటే అక్కడ ఒక చిన్న టిలా ఉంటుందనమాట. ఆ టిల దగ్గరికెళ్తే దాని మీద ఒక ఆవు వెళ్లి ప్రతిరోజు కూడా పాలని ధారగా పోస్తూ ఉంది. అక్కడ ఎందుకు వేస్తుంది అనేది కూడా నాకు తెలీదు. మనం ఒకసారి వెళ్లి చూద్దామా? మీకు కావాల్సిందేమైనా కనిపిస్తుందేమో ప్రయత్నం చేద్దామంటారా? నా ఆవు రోజు పాలని అలా పారబోస్తుంది. మనమిద్దరం వెళ్లి ప్రయత్నిస్తే ఏమైనా కనిపిస్తుందేమో అని చెప్తారనమాట. అయితే ఇద్దరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం కొంచెం డోర్ ఎయ్యవండి. అయితే వెళ్లి చూస్తే ఆయనకి ఒక చిన్న లోపల ఏదో ఉంది అనిపిస్తుంది గానీ ఏముంది ఏం అర్థం గాదు. అయితే ఈ ఈ ఆ వచ్చిన పిల్లవాడు అక్కడ వెంటనే కాసేపటికి మాయమైపోతాడు. కనిపించకుండా పోతాడు. సరే ఆయనకు అర్థమవుతుంది స్వయంగా కృష్ణుడే వచ్చాడని. ఇంకా ఊర్లోకెళ్ళి బ్రజవాసులందరిని కూడా పిలుస్తారు. పిలిచి ఇక్కడ ఉంది ఏంటి తవ్వండి అంటే అందరూ కూడా ఏముంటుంది ఇక్కడ అని ఆసక్తితోని బ్రజవాసులందరూ కూడా వెలికి తీస్తే గోవిందదేవి యొక్క మన గోవిందదేవి కృష్ణుడిని చూస్తే పైన ఒకటి ఉంటుందన్నమాట ఇలా. అలా గోవిందదేవు పైన తల మీద కనిపించేది అది కనిపిస్తుంది. కనిపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. స్వయంగా కృష్ణుడే ఉన్నాడని మొత్తం వెలికి తీస్తే గోవిందదేవ్ కనిపిస్తాడు. అప్పుడు చాలా సంతోషిస్తారు రూపగోస్వామి. చాలా సంతోషించి ఆ వ్రజవాసుల సహాయంతోని అభిషేకం చేస్తారు. వ్రజవాసులందరూ కూడా ఎంతో సంతోషంగా అన్ని పాలు, పెరుగు, తేనె మనం ఎలా చేస్తాము పంచామృత అభిషేకము అన్ని వ్రజవాసులందరూ కూడా తీసుకొని వచ్చి దాదాపుగా 4 గంటల పాటు గోవిందదేవుకి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి హారతిచ్చిన తర్వాత అప్పుడు రూపగోస్వామి గోవిందదేవు విగ్రహాన్ని మీద మనం ఒకసారి చూద్దాము. దర్శనం కూడా చేసుకుందాం. గోవిందదేవు విగ్రహానికి మనం చూస్తే బృందావనంలో ఎక్కువగా ఏ విగ్రహాన్ని చూసినా గానీ మనకి పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఫేస్ మీద చాలా నీట్‌గా పెయింట్ వేసి ఉంచుతారు. అయితే ఈ గోవిందదేవుకి మాత్రం ఎస్పెషల్‌గా పెయింట్ వేశారు తన స్వహస్తాలతోని రూపగోస్వామి. అదే ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారనమాట. ఇక్కడ చూడండి గోవిందదేవు విగ్రహం ఎలా ఇది మందిరము. బృందావనంలో మందిరాన్ని మనం ఇది ఫ్రంట్‌లో కనిపిస్తుందనమాట ఈ విధంగా. దీని గురించి కూడా మనం డీటెయిల్డ్‌గా చర్చించుకుందాము. చూడండి ఫేస్ మీద ఎలా పెయింటింగ్ వేశారో. రూపగోస్వామి వేసినటువంటి ఈ పెయింటింగ్సే మనకి ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇలానే కృష్ణుడి మొహం చూడండి. మనకు వేరే విగ్రహాల మొహం చూస్తే కొంచెం లావుగా కనిపిస్తాయి. చీక్స్ కానీ ఇక్కడ ఇవి ముక్కు సన్నగా, చీక్స్ మాత్రం నార్మల్‌గా ఉన్నాయి. ఈ ఇప్పుడు ఈ గోవిందదేవి ఎలా ఉన్నారో కృష్ణ భగవానుడి యొక్క ముఖారవిందం గోలోకధామంలో ఇలానే ఉంటుంది అని చెప్తారు. అయితే ఈ విగ్రహం మనం చూస్తున్నాం. ఇప్పుడిది రాజస్థాన్‌లో విగ్రహం అన్నమాట. దీని గురించి కూడా మనము చెప్పుకుందాం. ఎందుకు రాజస్థాన్‌కి వెళ్ళింది అవన్నీ కూడా మనం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాము. అయితే ఇక్కడ గోవిందదేవ్ ఈ విధంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన అలానే ఎప్పుడు ఆయనకు దాదాపుగా 1535వ సంవత్సరంలో గోవిందదేవి యొక్క విగ్రహాలు దర్శనమవుతాయి. అలా బయటనే ఉంటాయి. అక్కడ బయటనే ఉంచి ఒక చిన్న కుటీరంలాగా ఏర్పాటు చేసి అర్చన చేస్తూ ఉన్నారు రూపగోస్వామి. అయితే రూపగోస్వామి ఎంత బాగా డీటీ వర్షిప్ చేసేవారంటే ఇంకా గోవిందదేవుని ఎంతో బాగా చూసుకుంటున్నారు. అన్ని విధాలుగా భోగా సమర్పిస్తూ ఉన్నారు. హారతులు ఇస్తున్నారు. హారతులిస్తూ కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయాలి అని ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా కృష్ణుడికి ఏ విధంగా సేవలు చెయ్యాలి అని
దాదాపు ఒక సంవత్సరంలో 30కి పైగా ఉత్సవాలు ఏ సమయంలో ఎప్పుడు ఏ ఏ ఉత్సవాలు చేయాలని అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేసింది మన రూపగోస్వామి. ఎందుకు రూపగోస్వామి అంత ప్రత్యేకము మనకు అంటే, రూపగోస్వామి చెప్పినయే ఇప్పటి వరకు కూడా అన్ని మందిరాల్లో కూడా మనం అందరం కూడా పాటిస్తూ ఉన్నాం. ఎందుకు రూపగోస్వామి అంత ప్రత్యేకము అంటే, మనమందరం కూడా ఎవరండి? రూపానుగులం మాతాజీ. రూపానుగాస్. మనమందరం కూడా రూపానుగాస్. రూప రూపగోస్వామి యొక్క అనుగులం అంటే ఆయనని ఫాలో చేసేవాళ్ళం, ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించే వాళ్ళం. మనకి రూపగోస్వామి ఎవరంటే ఆధ్యాత్మిక ధామంలో రాధామాధవుడికి మనము మా మాయాపూర్ వెళ్తే అక్కడ మాయాపూర్లో రాధామాధవ్ని దర్శించుకున్నారా అందరూ? రాధామాధవ్తో పాటుగా దర్శించుకున్నాం మాతాజీ. రాధామాధవ్తో పాటుగా అష్టసఖులు ఉంటారు. ఎస్ మాతాజీ. అష్టసఖులని మనము లలిత, విశాఖ, తుంగ విద్య, తుంగ ఇందులేఖ, విద్య, రంగదేవి, సుదేవి, ఇంకా శ్రీదేవి. చిత్రసఖి, అంతే కదా మాతాజీ? ఇంకేమన్నా ఎస్ మిస్ మాతాజీ. చేశాను? మనము ఇంకొక వీళ్ళందరినీ లలిత కూడా లలిత ఆ, వీళ్ళందరినీ లలిత కూడా విశాఖ మనం చెప్పారు. ఈ చెంపకులత. మాద చంపకలత ఒకటి, మొత్తం ఆ, 8. ఈ 8 మంది ఈ అష్టసఖులు వీళ్ళని గోపికలు అంటారు. అష్టసఖులు గోపికలు, గోపికలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ అష్టసఖులకి ఈ గోపికలు, అష్టసఖులు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే కృష్ణుడితోని స్వయంగా బంధాన్ని కలిగి ఉంటారు. కృష్ణుడికి డైరెక్ట్గా సేవలు చేయడము అంటే ఎవరైనా సరే మెయిన్ చేసేది ముందు అష్టసఖులు, వాళ్లకు సహాయం చేసే వాళ్ళే గోపికలైనా మంజరీలైనా. అయితే ఈ గోపికలు ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడు మరియు రాధారాణితో కలిసి, కృష్ణుడితో కలిసి వాళ్ళందరూ కూడా రాసలీలలో పాల్గొంటారు గోపికలు. కానీ గోపికలు ఎప్పుడు కూడా డైరెక్ట్గా కృష్ణ భగవానుతో రాసలీలలో పాల్గొనరు. గోపికలు పాల్గొంటారు కానీ మంజరీలు పాల్గొనరు. మంజరీలు ఏం చేస్తారంటే వాళ్ళకి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాధాకృష్ణులకి మరియు గోపికా కృష్ణులకి ఎవరికైనా వాళ్ళు చేసే వాళ్ళిద్దరికీ, వాళ్ళు ఏ కుంజులో ఎప్పుడు ఎక్కడ కలిసినా ఏ లీల జరిగినా ఆ లీలలన్నిట్లో కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు మంజరీలు. అయితే ఈ మంజరీల భావం ఎలా ఉంటుందంటే, మంజరీలు ప్రత్యేకంగా డైరెక్ట్గా కృష్ణుడితోని వాళ్ళ సాంగత్యాన్ని పొందకపోయినా రాధారాణి యొక్క కృపతోని ఏ గోపికైనా కృష్ణుడితోని, కృష్ణుడి పక్కన ఉన్నప్పుడు పొందే ఆనందం కంటే మంజరీలు పొందే ఆనందం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందంట. కృష్ణుడికి దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పొందే ఆనందం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అది రాధారాణి యొక్క కృప వల్ల వాళ్ళు అది పొందుతారు. ఇప్పుడు అటువంటి మంజరీలందరిలో కూడా హెడ్ మంజరి అంటే అందరికంటే కూడా ప్రముఖురాలు ఎవరు అంటే రూపమంజరి. రూపకోశ. ఆ రూపమంజరియే మనకి ఆ, బృందావనంలో మనకి నవద్వీప్లో ఆవిర్భవించారు రూపగోస్వామిగా. రూపకోశ. రూపగోస్వామి అంటే రూపమంజరి అందరికి హెడ్. మనం చూడొచ్చు, కమల మంజరి అంటే మనం భక్తి వినోద్ ఠాకూర్, నయన మంజరి అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, వీళ్ళందరూ కూడా మంజరిలే. అందరూ మంజరీలు కూడా రూపగోస్వామి ఆధ్వర్యంలోనే అక్కడ రాధాకృష్ణుల సేవ చేస్తారు. ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడైనా కూడా అందరూ రూపగోస్వామి యొక్క ఆధ్వర్యంలోనే రాధాకృష్ణుల సేవ చేశారు. అందుకని మనకి రూపగోస్వామి చాలా ప్రత్యేకం. మనకి రూపగోస్వామి ఇచ్చినటువంటి జ్ఞానమే మన గౌడీయ సంప్రదాయానికి మూల జ్ఞానం. ఆయన ఏమేమి ఇచ్చారంటే మనకి ఉజ్వల నీలమణి, భక్తి రసామృత సింధు, ఉపదేశామృతము, అవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవే ఆధారంగా చేసుకొని మన భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అందుకని రూపగోస్వామి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేసుకునే సేవలు ఏవైనా అవి కూడా అన్ని రూపగోస్వామి ఇంట్రడ్యూస్ చేసినవి. అయితే అనిపిస్తుంది రూపగోస్వామికి, నేను అన్ని సేవలు చేస్తున్నాను గోవిందజీకి, చాలా బాగుంది ఇది, కానీ మరి మరి నాకు చైతన్య మహాప్రభు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏమైపోతుంది అని ఆయనకి మనసులో ఒక చింత అనేది పట్టుకుందనమాట. ఏం చెయ్యాలి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు మా చైతన్య మహాప్రభుకి ఒక లెటర్ రాస్తారనమాట. అంటే వాళ్ళు సమాచారం అందిస్తారు చైతన్య మహాప్రభుకి. మరి ఇలా నాకైతే గోవిందజీ దొరికారు, నేను మంచిగా ఆరాధన చేస్తున్నాను, కాకపోతే మీరిచ్చిన ఆదేశాన్ని పాటించడానికి నాకు మ్, చాలా ఇబ్బందిగా ఉంది, నాకు ఎవరైనా సహాయం చెయ్యాలి
మీరు ఎవరైనా సహాయకుల్ని పంపుతారా అని అడిగితే అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన పక్కనే ఉన్నటువంటి ఆయనకు సేవ చేసేటటువంటి కాశేశ్వర పండితుని అడుగుతారనమాట. నువ్వు వెళ్ళి రూప గోస్వామికి సహాయం చేయి. అప్పుడు ఆయన అస్సలు ఇష్టపడ్డు. అక్కడికి నేను వెళ్ళి గోవిందజీకి ఎందుకు అర్చన చేయాలి? నా గోవిందుడు ఇక్కడ స్వయంగా నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నేను మిమ్మల్ని వదిలి నేను అక్కడికి వెళ్ళి గోవిందజీకి ఎందుకు చేయాలి సేవ? అప్పుడు ఆయన ఒప్పుకోరనమాట మహాప్రభు. లేదు లేదు, నువ్వు వెళ్ళి సహాయం చేయాలి. సహాయం చేస్తేనే రూప గోస్వామి ఆయన సేవని కంటిన్యూ చేయగలరు. ఇప్పుడు నువ్వు బాధపడకు, అందుకని నేను ఒక విగ్రహాన్ని ఇస్తాను. స్వయంగా ఈ విగ్రహానికి నాకు భేదం లేదు అని ఒక విగ్రహాన్ని ఇస్తారనమాట. ఆయనే గౌర గోవింద్. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూడండి, చిన్న విగ్రహం కనిపిస్తుంది ఒకటి గోల్డ్ కలర్లో. ఆయన గౌర గోవింద్. ఈ విగ్రహాన్ని చైతన్య మహాప్రభు స్వయంగా కాశేశ్వర పండితుకి ఇస్తారు. ఆ విగ్రహాన్ని తీసుకొని ఆయన బృందావన్కి వచ్చి ఈ గౌర గోవింద్ విగ్రహం మరియు గోవిందజీ విగ్రహానికి కూడా బృందావనంలో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు అంటే దాదాపుగా 1535 సంవత్సరం నుంచి 1585 సంవత్సరం వరకు ఆ విధంగానే సేవ చేస్తూ ఉంటారు. అయితే ఈ సేవ చేసే క్రమంలో ఏం జరిగిందంటే, అప్పట్లో అప్పుడు ఎవరు పరిపాలించేవారంటే ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా అక్బర్ పరిపాలించేవారు. అక్బరు ఆ తర్వాత ఉన్నటువంటి ముస్లిం రాజుల్లాగా అంత క్రూరుడు కాదనమాట. అక్బర్ చాలా మనకి వైష్ణవులకి ఫేవర్గా ఉండేవాడు. ఎందుకంటే అక్బర్ యొక్క మినిస్టర్ ఎవరు అంటే మాన్సింగ్. మాన్సింగ్ ఎవరంటే రఘునాథ భట్ట గోస్వామి యొక్క శిష్యుడు. మాన్సింగ్ రఘునాథ భట్ట గోస్వామి యొక్క శిష్యుడు. అందుకని మాన్సింగ్ అంటే అక్బర్కి చాలా ఇష్టం, చాలా నమ్మకం, చాలా గురి. అందుకని వైష్ణవులకి సహాయం చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఒకసారి ఏం జరుగుతుంది, అక్బర్కి ఒక సమస్య అనేది వస్తుంది. ఏంటి ఆ సమస్య అంటే, వీళ్ళది మొత్తం అప్పుడు అంతా కూడా మన భారతదేశం అంతా అక్బర్ చేతుల్లోనే ఉండేది. అప్పుడు అక్బర్కి ఒక సమస్య ఎదురవుతుంది. ఎక్కడంటే బంగ్లాదేశ్ ఆ ప్రాంతంలో కొంతమంది అక్బర్ యొక్క ఆయన్య సామ్రాట్టుగా ఉంటూ ఆయన సామంతులుగా ఉండడానికి ఒప్పుకోవట్లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే అది అంచడానికి ప్రయత్నం చేశారు అక్బర్కి, కానీ సాధ్యం అవ్వలేదు. అప్పుడు ఏం చేశారంటే మాన్ సింగ్ని పంపించారనమాట. అయితే మాన్ సింగ్ ఏమనుకుంటాడంటే ఇది చాలా కఠినమైన సమస్య, దీన్ని నేను పరిష్కరించాలి అంటే కష్టము అని గోవిందదేవుని ప్రార్థిస్తారు. గోవిందదేవుని ప్రార్థించి ఈ సమస్యలోంచి ఎలా అయినా బయటపడేస్తే నేను నీకు సహాయం చేస్తాను, నేను మందిరాన్ని నిర్మిస్తాను అని ఆయన అనుకొని వెళ్తారు మాన్ సింగ్. వెళ్ళిన తర్వాత వెళ్తే అక్కడ కూడా ఆయనకి ఇబ్బంది ఎదురవుతుందన్నమాట. సమస్య పరిష్కారం అవ్వలేదు. అప్పుడు మాన్ సింగ్ మళ్ళీ ప్రార్థించుకొని అక్కడ ఆయనకి ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆమె ఎవరు అంటే కాళీమాత. కాళీమాత విగ్రహం కనిపిస్తుంది అనమాట మానసింగ్కి. ఆమె పేరు ఏమిటి అంటే శైలాదేవి. అక్కడ ఉన్న శైలాదేవిని కోరుకుంటే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అని ఎవరో చెప్తారు. అప్పుడు ఆ శైలాదేవి కూడా ఆయనకి మానసింగ్ కల్లో కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వెలికి తీసి ఆరాధన చెయ్యి, నేను నీకు సహాయం చేస్తాను అంటే ఆయన శైలాదేవి విగ్రహాన్ని వెలికి తీసి ఆయన ఒక మంచి ప్లేస్లో ప్రతిష్ఠిస్తారనమాట. ఆ విధంగా ప్రారంభించిన తర్వాత అప్పుడు శైలాదేవి ఆయనకి సహాయం చేస్తుంది. అక్కడికైతే ఎవరైతే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ మార్గంలో వచ్చే వాళ్ళందరినీ కూడా ముందుగానే చంపేస్తున్నారు. ఆయన తెలుసుకొని ముందు ఈ వీళ్ళు ఉంటారు కదండి కొంతమంది గుప్తచరుల ద్వారా తెలుసుకొని ఎలా వెళ్తే వాళ్ళ నుంచి తప్పించుకోగలము అని తెలుసుకొని ఆ విధంగా గుప్తచరుల ద్వారా అందులోకి వెళ్ళి వాళ్ళని ఓడించి అక్కడ మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఒప్పించి వాళ్ళ సామంతులుగా ఉండడానికి ఒప్పిస్తాడనమాట. ఆ విధంగా ఆయన సక్సెస్ సాధిస్తాడు మాన్ సింగ్ సక్సెస్ సాధించిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి బృందావనకు వస్తాడు. బృందావనకు వచ్చి అప్పుడు గోవిందదేవుని అడుగుతారనమాట, రూప గోస్వామిని, నేను ఎలా అయినా ఆ గోవిందదేవికి మందిరాన్ని నిర్మిస్తాను అని. అప్పుడు రూప గోస్వామి అంటారు, అటువంటి ఆడంబరాలు ఏమీ అవసరం లేదు, ఇప్పుడు ఇలా కొనసాగుతుంది కదా, ఇలా కొనసాగనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తే సరే అని ఆయన వెళ్ళిపోతాడు.
అందుకని మందిరం అనేది నిర్మించబడలేదు. ఎంతకాలం అంటే చాలా కాలము మనకి మందిరం అనేది నిర్మించబడలేదు. ఆ తరువాత కొంతకాలానికి ఎప్పుడైతే ఈ మాన్ సింగ్ ఉంటారు కదా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత 1585 వరకు అలానే విగ్రహారాధన జరుగుతుంది, దాదాపుగా 50 సంవత్సరాలు. ఆ తర్వాత మనకి రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి 1564వ సంవత్సరంలో దేహత్యాగం చేస్తారు. అయితే ఇంకొక విషయం కూడా జరుగుతుంది, నేను మీకు ఒకటి వివరిస్తాను. అయితే ఇక్కడ మనం ఇందాక చూసాం కదా గోవింద దేవుని. అక్కడ ఇంకా కేవలము అదే కాకుండా ఆయన తెలుసుకుంటారు ఎవరు, వజ్రనాభుడు కేవలము ఈ కేవలం కృష్ణ భగవానుడి విగ్రహాలే కాకుండా ఇంకా 4 దేవీ విగ్రహాలను కూడా స్థాపించారు అని తెలుసుకుంటారనమాట. తెలుసుకుంటే అందులో 4 విగ్రహాలు ముఖ్యమైనవి. ఈ 4 విగ్రహాల్లో కూడా మనకి మొదటిది యోగమాయాదేవి, ఆ తరువాత యోగమాయాదేవితో పాటుగా యోగమాయాదేవి, యోగమాయాదేవితో పాటు మానసాదేవి, పాతాళదేవి, వృందాదేవి, ఈ 4 విగ్రహాలను కూడా ఆయన తయారు చేశారని తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో రూప గోస్వామి ఆ విగ్రహాలని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆయనకు తెలుస్తుంది ఎక్కడైతే బ్రహ్మకుండు ప్రాంతంలో, మనం ఇంతకుముందు కూడా ఒకసారి చర్చించుకున్నాం, ఈ బ్రహ్మకుండు ప్రాంతంలో యోగమాయాదేవి విగ్రహం ఉంది అని ఆయన తెలుసుకుంటారనమాట. అక్కడికి వెళ్ళి ఆమెని ప్రార్థించి ఆమె ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ బ్రహ్మకుండు ప్రాంతంలో ఉన్న యోగమాయ విగ్రహాన్ని కూడా తీసుకొని వచ్చి మనకి ఎక్కడ ప్రతిష్ఠ చేస్తారు అంటే ఈ గోవిందదేవు మందిరంలోనే మధ్యలో ప్రతిష్ఠ. ఎక్కడ ఈ గోవింద దేవుని కూడా ప్రత్యేకంగా మనకి స్థాపిస్తారు. ఇక్కడ చూడండి, ఇది మనకి మందిరము. ఈ మందిరం లోపల ఇక్కడ మధ్యలో చూస్తే మీకు ఇక్కడ మధ్యలో ప్లేస్ కనిపిస్తుంది కదా, ఈ హాల్ లాగా ఉంటుందన్నమాట, ఇంకా పెద్దగా. ఈ హాల్లో ఒక రత్న సింహాసనాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రత్న సింహాసనం ఇవన్నీ కూడా మాన్సింగ్ తర్వాత ఏర్పాటు చేస్తారు. అయితే దీనికంటే ముందుగా ఇంకొన్ని విగ్రహాలని స్థాపిస్తారు. ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఇక్కడ యోగమాయాదేవి కనిపిస్తుంది అనమాట. ఇది బృందావనంలో ఉన్నటువంటి విగ్రహాలు. వీళ్ళకి ఇందులో ఇక్కడ మనకి దూరంగా కనిపించదు, కాకపోతే నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూడండి, రాధా గోవిందు మరియు రాధారాణి. యోగమాయ విగ్రహాన్ని స్థాపించిన తర్వాత ఆయనకి తెలుస్తుంది బృందాదేవి విగ్రహాన్ని కూడా వజ్రనాభుడు తయారు చేశాడని. అప్పుడు బృందాదేవిని కోరుకుంటారనమాట రూపగోస్వామి. ఆయన స్మరించుకుంటే ఆ బృందాదేవి దర్శనం కావాలని అడిగితే స్వయంగా బృందాదేవి ఆయనకి కలలో కనిపించి చెప్తుంది. కలలో కనిపించి చెప్పినప్పుడు అప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది అంటే స్వయంగా బృందాకుండు ప్రాంతంలో మనం చూడవచ్చు. అక్కడ ఎవరో ఈ బృందాదేవి విగ్రహాన్ని తీసుకెళ్ళి, అంటే ఓన్లీ కేవలం ఔరంగజేబు కాకుండా ఔరంగజేబు తర్వాత కూడా, ఔరంగజేబు కంటే ముందు కూడా ఇలాంటి దుండగులు ఎప్పుడు కూడా వస్తూ ఉంటారు. ఆ దుండగులకు భయపడి ఈ బృందాదేవి విగ్రహాన్ని అక్కడ బ్రహ్మకుండు ప్రాంతంలో అక్కడ లోపల విగ్రహాన్ని పడేస్తారు. అప్పుడు బృందాదేవి యొక్క కృప వలన ఆమె కలలో చెప్పడం వల్ల రూపగోస్వామి వెళ్ళి ఆ విగ్రహాన్ని కూడా వెలికి తీసి దాంతో పాటుగా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదముద్రలు ఉన్నటువంటి ఒక
రాతి బండ అన్నమాట. దాన్ని కూడా వెలికి తీస్తారు. వాటన్నిటినీ కూడా మనకి ఇక్కడ బృందావనంలో ఉన్నటువంటి బృందావన మందిరంలో ఇక్కడ ఉంచుతారు. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు, ఈ మధ్యలో ఉన్న గిరిదారి గోవిందజీ. అయితే మన టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గిరిదారి గిరిదారి అని చెప్తున్నారు, గోవిందజీ కింద ఉందని చెప్తున్నారు, కానీ ఈయనే గోవిందజీ. ఈ గోవిందజీ విగ్రహము, ఆ తరువాత రాధా మరియు కృష్ణ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ గోవర్ధన్ గిరి కూడా ఉంది. ఆ తర్వాత కృష్ణుడు, ఈ విగ్రహాలు ఇలా ఉంటాయి. అయితే ఏంటండి మరి ఇక్కడ మీరు ఇందాక చెప్పారు ఈ విగ్రహాలు వేరుగా ఉన్నాయి, ఇవి వేరుగా ఉన్నాయి, మరి ఇవి ఎక్కడ, ఇవి ఎక్కడ, ఇవి తెలుసుకోవాలి ఇప్పుడు మనం. ఇదంతా జరిగిపోయిన తర్వాత మాన్సింగ్ వెళ్ళిపోయారు. అక్బర్ సామ్రాజ్యం ఇంకా అయిపోయింది, అంతమొందింది. ఎందుకంటే అక్బర్ తర్వాత మనకి ఎవరు వచ్చారంటే మళ్ళీ ఆ పరంపరలో వాళ్ళు కూడా వాళ్ళ వంశస్థులు, షాజహాన్ వచ్చారు, జహంగీర్ వచ్చారు. ఆ తరువాత వాళ్ళ వంశస్థుల్లో ఔరంగజేబు వచ్చారనమాట. ఎవరండి వచ్చింది? ఔరంగజేబు వచ్చారు. ఈ ఔరంగజేబు మనకందరికీ తెలుసు, ఔరంగజేబు చాలా క్రూరుడు, అక్బర్ లాగా మంచివాడు కాదనమాట. అయితే ఇప్పుడు ఒకరోజు ఆయన ఢిల్లీ ప్రాంతంలో ఉండేవాడు. ఆగ్రా ప్రదేశానికి వచ్చి అక్కడి నుంచి ఈ రాజస్థాన్లో అప్పుడు రాజుగా ఉండేవాడు రాజా జయసింగ్. ఆయన్ని కలుసుకోవడానికి అక్కడ ఆ ప్రాంతానికి వస్తాడనమాట. ఆ ప్రాంతానికి వస్తే అప్పుడు ఆ ప్రాంతానికి మొత్తాన్ని రూల్ చేసేది ఎవరు? ఈ ఔరంగజేబు. అందుకని ఈ జయసింగ్ ఆయన్ని కలుసుకోవడానికి వెళ్తారనమాట. కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు జయసింగ్ని అడుగుతాడు, ఏంటి రాత్రి సమయంలో చూస్తే దూరంగా మనం చూస్తే ఒక దీపం వెలుగు కనిపిస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తే ఆయన అప్పుడు చెప్తారనమాట, ఇక్కడ బృందావనంలో గోవిందజీ మందిరం ఉంది. ఆ గోవిందజీ మందిరం పైన ప్రతిరోజు కూడా ఒక దీపాన్ని వెలిగిస్తూ ఉన్నారు. అయితే అసలు అంతకుముందు మందిరం కట్టలేదు, తర్వాత మందిరం కట్టారు. ఎవరి యొక్క సహాయంతో మందిరం కట్టారు అంటే అక్బర్ యొక్క సహాయంతో మందిరాన్ని కట్టారు. ఎవరు ఆ సహాయం చేశారు? రూపగోస్వామి కాదన్నారు, కానీ దాన్ని తర్వాత ఒప్పుకున్నారు జీవగోస్వామి. అది ఏ సందర్భంలో జరిగింది? జీవగోస్వామి ఒకసారి అక్బర్ని కలుసుకోవడానికి వెళ్తారనమాట. ఎక్కడికి? అక్బర్ ఉండేటువంటి ఆయన రాజ్యానికి, ఆయన దర్బారికి వెళ్తారు. అక్కడ ఒక సందర్భం ఉంటుంది. ఏమిటి ఆ సందర్భం అంటే స్వయంగా గంగాదేవి, యమునాదేవి, వీళ్ళిద్దరిలో ఎవరు పవిత్రమైన వారు, ఎవరు గొప్పవాళ్ళు, ఎవరికి కృష్ణ కృప ఎక్కువ దొరికింది అని, ఎవరు గొప్పవారని వాళ్ళ మధ్యలో చర్చ జరుగుతుంది. అప్పుడు అందరినీ పిలుస్తారు. ఆ దర్బారుకి స్వయంగా మన జీవ గోస్వామి వెళ్తారు. ఎందుకంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికే మిగిలిన షడ్గోస్వాములందరూ కూడా. షడ్గోస్వాములు ఎవరండి? రూప గోస్వామి, సనాతన గోస్వామి, సనాతన రఘునాథ గోస్వామి, గోస్వామి, జవ గోస్వామి, రఘునాథదాస భట్ట రఘునాథదాస్ గోస్వామి, గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, స్వామి, జీవ గోపాల గోస్వామి. దాస్. ఓకే ఓకే మాతాజీ. మనము అందరు కూడా కొంచెం పెద్దవాళ్ళు. జీవగోస్వామి మాత్రమే అందరికంటే వయసులో చాలా చిన్న, అందుకని ఆయన మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఈ శరీరాన్ని వదిలేసి వాళ్ళ నిత్యలీలల్లోకి ప్రవేశిస్తారు, నిత్యలీలలోకి వెళ్ళిపోతారు అందరూ. అప్పుడు జీవగోస్వామి మాత్రం ఉన్నారు. ఇంకా జీవగోస్వామి మొత్తం బాధ్యత ఆయనే చూసుకుంటూ ఉన్నారు. మనం ఇంతకుముందు కూడా చర్చించాం. ఇంకా మొత్తం ప్రచారం బాధ్యత, గ్రంథాలను రచించడము, ప్రచారం చేయడం, అంత బాధ్యత జీవగోస్వామి మీదే ఉంది. అప్పుడు అక్బర్ పిలిస్తే జీవగోస్వామి వెళ్తారు. జీవగోస్వామి వెళ్ళి ఆయన చెప్తారనమాట, స్వయంగా గంగాదేవి భగవంతుడి శ్రీకృష్ణ భగవాని పాదపద్మాల నుంచి వచ్చినా అది ఎంతో పవిత్రమైన, కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ బృందావనానికి యమునలో స్వయంగా కృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు. అందుకని యమునాదేవి ఇంకా ఎంతో ప్రత్యేకమని చెప్తే ఆ జీవగోస్వామి యొక్క జ్ఞానానికి, ఆ జీవగోస్వామి యొక్క ప్యూరిటీ, వాళ్ళ శుద్ధ భక్తులు, వాళ్ళ ప్యూరిటీకి అక్బరు మంత్రముగ్ధుడైపోతాడనమాట. ఎలా అయినా జీవగోస్వామిని పిలిచి నీకేం కావాలి చెప్పు, ఏ విధమైన సహాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటే ఆయన ఒక మాట చెప్తారు. మాన్ సింగ్ ఎప్పుడో చెప్పారు, ప్రామిస్ చేశారు గోవిందదేవికి మందిరాన్ని నిర్మిస్తామని, కానీ మాకు దానికి గోవిందదేవి మందిరానికి కావలసిన ప్రదేశం కావాలి మాకు
అయితే ఓకే, ప్రదేశాన్ని ఇస్తాను. కేవలం ప్రదేశం ఇవ్వడమే కాదు, మీకు కావలసినటువంటి ఆ, ఏమిటండి, ఘన ఎర్ర రంగు సహాయమా? ఎర్ర రంగు పెద్ద పెద్ద మనకు ఒక కొండ తవ్వితేనే సరిపోతుంది. వాళ్ళ మహల్కి ఏవైతే కొండ తవ్వి తీసుకొని వస్తారో ఆ అటువంటి రాళ్ళనన్నిటిని కూడా ఆయన సప్లై చేయడానికి ఒప్పుకుంటారు. మొత్తం వాళ్ళ మహల్కి వచ్చినవన్నీ కూడా ఇక్కడికి పంపిస్తారనమాట. వాటితో పాటు ఇక్కడ కూడా. అయితే ఇక్కడ అది అంత సులభమా? చాలా కష్టం. ఇక్కడ చూడండి, ఈ మహల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవి మొత్తం కూడా గోవిందజీది మందిరం. అయితే దీన్ని ఎన్ని అంతస్తులుగా కట్టారు అంటే 7 అంతస్తులుగా నిర్మించారు. అయితే ఆ సమయంలో ప్రదేశం ఇచ్చేశారు అక్బర్. తర్వాత ఆయన కావలసినటువంటి రాయిని కూడా ఇచ్చారు. అయితే మాన్ సింగ్ కేవలము ఆ సమయంలోనే 13 లక్షల్ని వెచ్చించారు. అప్పట్లో 13 లక్షలంటే ఇప్పుడు ఎన్ని వేల కోట్లతోనో సమానం. 13 కోట్లు కొద్దిగా వేల కోట్లతో సమానం. అంత మొత్తాన్ని కూడా వెచ్చించారు. కేవలం దాన్ని కట్టించడానికి ఆ కూలి వాళ్ళకి ఇవ్వాలి. కూలి వాళ్ళకి, అశ్వాలకి, ఏనుగులకి, ఆ బండరాళ్ళని మోసుకురావడానికి, ఒంటెలకి, వాటికి కావాల్సిన ఖర్చుకే ఆయన 13 లక్షలు వెచ్చించారంట మాన్సింగ్ ఈ గోవిందజీ మందిరాన్ని నిర్మించడానికి. ఇది నిర్మించడానికి దాదాపుగా 5 సంవత్సరాలు పట్టిందంట. 5 సంవత్సరాలు 7 అంతస్తులుగా మందిరాన్ని నిర్మించారు. నిర్మించిన తర్వాత ఇక్కడ మధ్యలో ప్లేస్లో ఒక రత్న సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. రత్న సింహాసనం అంటే ఒక పద్మం ఆకారంలో ఉన్నటువంటి ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి దానికి మార్బుల్ స్టోన్స్ తోని, బంగారం వెండి తాపడంతోని ఒక కమల పువ్వులాగా తయారు చేశారు. ఆ కమల పువ్వులాగా తయారు చేసి మధ్యలో గోవిందదేవ్ మరియు రాధారాణి. అప్పటికి రాధారాణి వచ్చే ఉంటుంది. అయితే రాధారాణి ఎలా వచ్చింది అది కూడా చర్చిద్దాము. రాధారాణితో పాటుగా ఎడమ వైపుగా ఉంచారు యోగమాయాదేవి విగ్రహాన్ని. చతుర్భుజ రూపంలో అక్కడ మందిరంలో దగ్గర ఇప్పటికి కూడా మనకి యోగమాయాదేవి దర్శనం ఇస్తుందంట. యోగమాయాదేవి, ఆ తరువాత మరియు వృందాదేవి కూడా దర్శనం ఇచ్చింది స్వయంగా రూపగోస్వామికి. అలా వృందాదేవి విగ్రహాన్ని, ఆయన యొక్క పాద పద్మాలు ముద్రించబడినటువంటి అదొక స్లాబ్ని కూడా అన్నీ కూడా అక్కడ ప్రతిష్ఠ చేశారు. అయితే ఇంకొక ప్రత్యేకం ఏమిటి అంటే, ఇప్పుడు వృందాదేవి విగ్రహము ఆ మందిరం కింద ఉందని చెప్తారు. అప్పట్లో కిందనే పెట్టారు, ఇప్పుడు అక్కడ లేదనుకోండి. ఇప్పుడు ఎక్కడుందో చర్చిద్దాం. ఇప్పుడు అక్కడ కింద ప్రతిష్ఠించారు. ఆ తరువాత ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఎక్కడైతే ఈ గోవిందదేవ్ ఫస్ట్ వాళ్ళు దొరికిందో ఆ విగ్రహము, ఆ ప్రదేశం దగ్గరలో ఈ మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరం నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఒక గుహ కూడా ఉందంట. మందిరంలో భాగంగా అలా నిర్మించారనమాట. అలా మొత్తం మందిరాన్ని చాలా బాగా నిర్మించి దాదాపుగా ఎన్నో సంవత్సరాలు 1670 వరకు దాదాపుగా వాళ్ళు ఆరాధన చేశారనమాట. అలా మందిరాన్ని నిర్మించి 1670 సంవత్సరాల వరకు ఆరాధన చేశారు. ఆరాధన చేసిన తర్వాత అప్పుడు ఈ అక్బర్ సమయం అయిపోయింది. మందిరం కట్టినప్పుడు అక్బర్ సమయం అయిపోయింది. ఆయన మనవళ్ళు, ఈయన ముని మనవడు ఔరంగజేబు వచ్చాడు. ఈ ఔరంగజేబు యొక్క మెంటాలిటీ అక్బర్ మెంటాలిటీ లా కాదు. అక్బర్ని జీవగోస్వామి ఎలా కీర్తించారు అంటే, స్వయంగా ఈయన వైష్ణవుడు, ఎవరిలో కూడా ఈ లక్షణాలు లేకపోతే ఇంత సహాయం చెయ్యరు. ఆయన కేవలం మందిరం ఏర్పాటుకి మాత్రమే సహాయం చేయలేదు, ఇంకా అడిగారనమాట, ఇంకా నీకేం కావాలో చెప్పు. అప్పుడు జీవగోస్వామి చెప్పారు, మాకు పేపర్ కావాలి, కాగితం. అప్పట్లో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, ఎందుకంటే అది తయారయ్యేది కాదు, ఎక్కువగా తయారు చేసేవారు కాదు. అప్పుడు ఆ పేపర్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకా ఎక్కువగా స్క్రిప్చర్స్ దాన్ని మళ్ళీ మళ్ళీ రాయడము, మళ్ళీ కాపీలు చేయడము ప్రారంభించారు. అలా అక్బర్ హయాం తర్వాత ఔరంగజేబు వచ్చిన తర్వాత మనం చర్చించుకున్నాం. ఎప్పుడైతే ఆయన కోటగోడ మించి చూసి ఆయన ఈర్ష్యతోని ఇంకా బృందావన్ ఆ గోవిందజీ మందిరం మీద దండెత్తాలి అని నిర్ణయిస్తారు. ఎప్పుడైతే ఇది నిర్ణయించారో అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ముస్లిం రాజులైనా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు చాలామంది భారతీయులు ఉన్నారు.
వాళ్ళ ద్వారా విషయము తెలుసుకుంటారు. ఎవరు? ఈ బృందావన వాసులు. జయసింగ్ కూడా ఈ విషయం పంపడానికి హెల్ప్ చేశారని చెప్తారు. ఆ విధంగా వెళ్ళింది. వెళ్ళగానే అందరికి అర్థమైంది. ఉదయం కల్లా వాళ్ళు వచ్చేస్తారని. రాత్రికి రాత్రి ముఖ్యమైన విగ్రహాలన్నిటిని, గోవిందజీ, మదన్ మోహన్, గోపీనాథ్, ఇంకా చాలా విగ్రహాలని అన్నిటిని కూడా ఈ బృందావన వాసులందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే, బుల్లక్ కార్ట్స్ అంటే ఎడ్ల బండ్లు ఉంటాయి కదా, ఈ ఎడ్ల బండ్లలో మనం మొత్తం గడ్డి వేసి అర్థం కాకుండా వాళ్ళు కింద, ఎడ్ల బండ్లో కింద మొత్తము విగ్రహాలను పెట్టి పైన ధాన్యాన్ని పెట్టి ఒక ధాన్యం బండ్లలాగా అందరికి అర్థమయ్యే విధంగా ఆ బండ్లలో పెట్టి వాళ్ళు తీసుకొని వెళ్ళడం ప్రారంభించారు. ఎక్కడికి తీసుకెళ్లారంటే, మనము బృందావనికి దగ్గరలో, మన బృందావనంలో 12 ముఖ్యమైన వనాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 12 ముఖ్యమైన వనాల్లో కామ్యవనం చాలా దూరము, ఎంతో దట్టమైన వనం అన్నమాట. మనం వెళ్దామని అనుకున్నాము కానీ వెళ్ళలేకపోయాము. ఆ కామ్యవనంలో స్వయంగా అది దూరంగా ఉంటుంది, ఎవరికీ అర్థం కాదని కామ్యవనికి తీసుకొని వెళ్ళి విగ్రహాలన్నిటిని కూడా అక్కడ ఉంచారు. ఎక్కడ ఉంచారు? కామ్యవనంలో ఉంచారు. కామ్యవనంలో ఉంచిన తర్వాత వాళ్ళకి అప్పటికి కూడా భయమేస్తుంది. ఈ ఔరంగజేబు మంచివాడు కాదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామని ఔరంగజేబుకి తెలిస్తే ఏంటి పరిస్థితి అని మళ్ళీ వాళ్ళందరూ చర్చించుకొని, వాళ్ళు అక్కడ రాజస్థాన్‌లో ఉన్నటువంటి ఆ జయసింగ్‌కి సమాచారం అందిస్తారు. ఒకవేళ మేము విగ్రహాలను తీసుకొని వస్తే మీరు సంరక్షిస్తారా? మీరు ఆరాధన చేస్తారా అని. జయసింగ్ దానికి ఒప్పుకుంటారనమాట. ఆయన ఒప్పుకున్న తర్వాత ఆ కామ్యవన్ నుంచి మళ్ళీ రాజస్థాన్‌కి వెళ్తాయి విగ్రహాలు. వెళ్ళడం అంతా ఒక్క రోజులో జరగలేదండి. కొన్నిసార్లు చెప్తారు కొన్ని సంవత్సరాలు పట్టింది ఇక్కడి నుంచి రాజస్థాన్‌కి విగ్రహాలన్నీ వెళ్ళడానికి. అలా మధ్యలోనే ఆ విగ్రహాలను ఎక్కడెక్కడ ఆపుతూ, మధ్యలో ఆరాధన చేస్తూ, అలా జైపూర్‌కి తరలించారు. అప్పుడు జయసింగ్ ఆ విగ్రహాలన్నిటిని కూడా ఆయన రాజ్యంలో, ఆయన కోటలో స్థానాన్ని కల్పించి విగ్రహాలకి ఆరాధన చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రాజా ఈ జయసింగ్ ఉన్నారు కదా, జయసింగ్ అంతకు ముందు ఒక సంప్రదాయాన్ని ఫాలో అయ్యారు. అదేమిటంటే రామానుజ సంప్రదాయమే. కానీ వాళ్ళు మామూలుగా సాధారణంగా రామానుజులు ఎవరైనా కానీ, రామానుజులు అంటే రామానుజాచార్యుడి యొక్క అనుజులు అంటే ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు. అందరూ కూడా ఆ అనుచరులందరూ కూడా ఏం ఫాలో చేస్తారంటే, వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు మాతాజీ రామానుజ సంప్రదాయంలో? రాముల వారిని ఎక్కువ ఆరాధిస్తారు మాతయ్య, రాముల వారిని. లక్ష్మీదేవి విష్ణు విష్ణు రంగనాథు విష్ణువు గోదాదేవి ఎక్కువగా ఆరాధిస్తారు. రామానుజుల అనుచరులు వాళ్ళందరూ కూడా ఆ సంప్రదాయంలో లక్ష్మీనారాయణలని ఆరాధన చేస్తారు. అయితే ఈ లక్ష్మీనారాయణలతో పాటుగా ఈ రామానందులు అనమాట, వీళ్ళు అదే సంప్రదాయం, కానీ వీళ్ళు సీతారాములని ఆరాధన చేస్తారు. ఈ రామానందీస్ ఎక్కువగా వచ్చి ఈ జైపూర్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది ఆ జైపూర్లో ఉన్నటువంటి రాణి. అందుకని వాళ్ళు సంప్రదాయంలో ఈమె కూడా దీక్ష తీసుకొని అదేవిధంగా సీతారాములని ఆరాధన చేస్తూ ఉంటుంది. ఎలా అయితే ఒకసారి కుటుంబంలో ఎవరైనా వాళ్ళని ఫాలో అయితే దాదాపుగా మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళనే ఫాలో అవుతారు. అలా ఏం జరిగింది? ఇంకా ఆ కుటుంబము ఈ రామానందీస్‌ని ఫాలో అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు జైసింగ్ 2 ఉన్నాడు. ఎప్పుడు? ఈ విగ్రహాలు చేరినప్పుడు జైసింగ్ 2 ఉన్నాడు. ఈ జైసింగ్ 2 ఆయన చిన్నప్పుడు ఒకసారి బృందావనకొస్తారు. బృందావనకొస్తే అవి బృందావనంలో ఉన్నటువంటి ఈ విగ్రహాలను చూసి చాలా అట్రాక్ట్ అవుతారనమాట. చాలా అట్రాక్ట్ అయ్యి ఎలా ఆయనకి చాలా మనసులో ఇష్టం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ విగ్రహాలన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత ఇంకా ఆరాధన చేయడం ప్రారంభించారు. ఎంతో బాగా జయసింగ్ కూడా ఆరాధన చేస్తున్నారు. అయితే మనకిక్కడ మధ్యలో ఇంకొక విషయం జరిగింది. అదేమిటి? కామ్యవన్‌లో ఒక 3 రోజులు ఉన్నారు కదా! ఈ కామ్యవన్‌లో 3 రోజులు ఉన్నప్పుడు మిగిలినయన్నీ కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని అన్ని విగ్రహాలని జైపూర్ తీసుకొని వస్తూ ఉన్నారు. తీసుకొని వస్తూ ఉంటే అక్కడ కామ్యవన్‌లో ఉన్నటువంటి బృందాదేవి విగ్రహం మాత్రము తీసుకొని వెళ్దామని ఎంత ప్రయత్నం చేసినా కదలలేదు. అందుకని బృందాదేవికి మాత్రం అక్కడే వదిలేసి మిగిలిన అందరినీ కూడా అన్ని విగ్రహాలను తీసుకొని వెళ్తారు. అందుకని
ఆ బృందాదేవికి అప్పుడు అంత సైలెంట్ గానే ఉన్నారండి. విగ్రహాలు ఎక్కడ ఉన్నా సైలెంట్ గా ఔరంగజేబుకి తెలియకుండానే ఉన్నారు. ఎప్పుడైతే అన్ని సద్దుమణుగుతాయో అప్పుడు మందిరాలని స్టార్ట్ చేశారు. కామ్యవనంలో మనకి బృందాదేవి విగ్రహాన్ని ఉంటుంది. ఎవరు ఏ విగ్రహము అంటే ఈ వజ్రనాభుడు తయారు చేయించినటువంటి బృందాదేవి విగ్రహాన్ని మనం కామ్యవనంలో ఇప్పుడు కూడా వెళ్ళినా దర్శనం చేసుకోవచ్చు. దాంతో పాటుగా కామ్యవనంలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, స్వామి 3 రోజులే ఉన్నారు అని చెప్తున్నారు. కొంతమంది ఇంకెక్కువ రోజులు కూడా ఉన్నారని చెప్తారు. ఒక్కొక్కరు కొంత అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయన్నమాట. కామ్యవనంలో కూడా స్వయంగా ఈ అన్ని విగ్రహాల యొక్క ప్రతిభూ విగ్రహాలు అక్కడ కూడా ఉన్నాయి. ప్రతిభూ విగ్రహాలు అంటే ఏమిటి? అసలు విగ్రహం ఎలా ఉందో అలాంటి విగ్రహాలనే తయారు చేస్తారు. కానీ అసలు విగ్రహాలకి ప్రతిభూ విగ్రహాలకు కూడా రెండు ఒకటే, శక్తిలో ఏ విధమైన భేదం ఉండదు, భావంలో కానీ శక్తిలో కానీ అని ఆచార్యులు చెప్తారు. కామ్యవనంలో కూడా మనం అన్ని విగ్రహాలని కూడా దర్శనం చేసుకోవచ్చు. అందుకని కామ్యవనంలో కూడా అందరూ ఉన్నారు. మదన మోహను, గోపీనాథు, గోవిందదేవ్ అందరూ కూడా ఉన్నారు. బృందాదేవి విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? గోవిందదేవు రాజస్థాన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజస్థాన్లో ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారండి? రాజస్థాన్ రాజస్థాన్. జైసింగ్ జైపూర్ దగ్గర. జైసింగ్ 2 యొక్క రాజ్యంలో రాజస్థాన్లో ఆయన ఇప్పుడు అర్చనలు అందుకుంటూ ఉన్నారు. ఆ జైసింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు మనము, ఇలా ఉన్నారు రాజస్థాన్లో. ఇక్కడ చూడండి, ఇంకా ఎంత బాగా కనిపిస్తుంది గోవిందదేవ్ ఫోటో. ఆ ఫేస్ మనం అక్కడికి వెళ్తే కూడా మనకి ఇంత బాగా అర్థం కాలేదు, బృందావనంలో కూడా. చాలా బాగున్నారు మాతాజీ. హా, ఇది బృందావనంలో. ఇది ఇప్పుడు ఉన్నది రాజస్థాన్లో ఉన్నారనమాట ఈ విగ్రహాలు. ఈ ఇప్పుడు పక్కన పెద్ద ఉన్న ఈ మందిరం పెట్టారా మాతాజీ? మాతాజీ చాలా పెద్ద మందిరం కట్టారు అక్కడ కూడా జైపూర్లో వాళ్ళు. చాలా మెద్ద బంధనం కట్టారు. అది కూడా నేను ఓ. చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇవి మన బృందావనంలో ఉన్నటువంటి గిరిధార గోవింద్, మధ్యలో కృష్ణ బలరాములు. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంకొక రాధాకృష్ణులు ఉన్నారు, గోవర్ధన్ ఉన్నారు. ఆ పక్కగా ఉంటారంట యోగమాయ దేవి విగ్రహం కూడా ఉంది అని చెప్తారు. మనం హడావిల్లో దర్శించుకున్నామో లేదో అయితే గుర్తులేదు ఇప్పుడైతే. ఓకే, ఇది చూడండి, ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి గోవిందదేవు మందిరం అన్నమాట. బాగుంది మాతాజీ. ఇక్కడ కూడా అసలు రెడ్ చాలా కలర్ బాగుంది మాతాజీ, ఎంత బాగుంది మాతాజీ. చాలా బాగుంది. ఇంత పెద్దదో. బాబా అసలు మనం చూసిందే అద్భుతంగా అనిపించింది అక్కడ. అవును మాతాజీ, ఎప్పుడైనా ఒకసారి రాజస్థాన్ కూడా వెళ్ళి ఇవన్నీ దర్శనం చేసుకుందాం. ఇప్పుడు అన్ని మనసుతో వెళ్ళిపోతున్నాం మాతాజీ. ఎస్ మాతాజీ. వెళదాం మాతాజీ. వెరీ బాగుంది మాతాజీ. మానసికంగా భలే ఉంది వెళ్తున్నాం, మాతాజీ. శారీరకంగా ఎప్పుడు వెళ్తాము. ఆ, మాతాజీ రాధారాణి ఒకటే కృప ఉంటే రాధారాణి కృప ఉంటే సాధ్యమవుతుంది. అయితే మనం ఇంతవరకు ఇంకా చర్చించుకోలేదు ముఖ్యమైన విషయం ఏమిటది? రాధారాణి ఎలా వచ్చారు? అయితే అవును ఫస్ట్ మాతాజీ. గోవిందదేవ్ మాత్రమే ఉన్నారు, రాధారాణి లేరు. అప్పుడు మనం నిన్న చెప్పుకున్నాం, మదన్ మోహన్ కోసము ఆయన పురుషోత్తమ సేను 2 విగ్రహాలను పంపిస్తే, ఒకటి గోవిందదేవ్ కోసం, ఒకటి మదన్ మోహన్ కోసం అని పంపించారు. పంపిస్తే ఒకటి రాధారాణి, ఒకటి లలిత సఖి అని చెప్పి 2 మదన్ మోహన్ పక్కనే పెట్టేశారు. ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్. మరి ఇప్పుడు గోవిందదేవ్కి రాధారాణి లేరు. ఆయన పురుషోత్తమ సేన చాలా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా రాధారాణి దొరకట్లేదు. అప్పుడు ఆయన రాధారాణి ప్రే చేసుకున్నారనమాట, అమ్మ నేనేం చెయ్యాలి అని. ప్రే చేసుకుంటే అప్పుడు ఆ స్వయంగా రాధారాణి కలలో కనిపించి చెప్పిందనమాట. ఏంటంటే, ఎప్పుడైతే గోవిందదేవుని తీసుకొని వెళ్ళారో, ఎప్పుడు తీసుకొని వెళ్ళిపోయారు కదా మా జైపూర్కి, అప్పుడు రాధారాణిని తీసుకొని వెళ్ళలేదంట. రాధారాణి మాత్రం అక్కడ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆరాధన చేస్తూ ఉన్నారంట. ఆ బ్రాహ్మణుడు ఎంతో బాగా మంచిగా కూతురులాగా బాగా ఆరాధన చేశారు. ఆయన ఆరాధన చేసిన తర్వాత, ఆయన శరీరాన్ని వదిలేసిన తర్వాత పూరిలో ఉన్నటువంటి ఒక రాజు రాధారాణిని తీసుకొని వెళ్ళారు. పూరి జగన్నాథ్ అక్కడికి తీసుకొని వెళ్ళిపోయారు, జగన్నాథ్ దగ్గరికి. అక్కడ ఉన్న వాళ్ళకి ఈమె రాధారాణి అని తెలియక ఆమె లక్ష్మీదేవి అని చెప్పి వాళ్ళు లక్ష్మీదేవిగా ఆరాధన చేస్తూ ఉన్నారు. అప్పుడు చెప్పింది రాధారాణి స్వయంగా, నేను ఆ గోవింద దగ్గరికి రావాలి. గోవిందదేవి ఇప్పుడు మీకు దొరికారు కదా,
ఎందుకంటే రూప గోస్వామి తెలుసుకున్నారు ఎక్కడ ఉన్నారో, అందుకే నేను అక్కడికి వస్తానని. అప్పుడు చెప్తే ఆ పురుషోత్తమ సేన అక్కడ ఉన్న రాధారాణ్ణి తీసుకుని వచ్చారు. అక్కడ చూడండి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విగ్రహం వచ్చేది. మనం అలా అనుకోకూడదు ఎప్పుడు కూడా. గోవిందదేవు పక్కన ఎప్పుడు ఏ రాధారాణి ఉందో ఆ రాధారాణి తిరిగి మళ్ళీ గోవిందదేవు దగ్గరికి వచ్చింది. హరి బోల్ మాతాజీ. ఇక్కడ చూడండి మనకి గోవిందజీ ఎలా ఉన్నారో సేమ్. ఎంత అద్భుతంగా ఉన్నారు మాతాజీ. మనం చూసినప్పుడు కూడా ఇలానే ఉన్నారు అసలు. బాగా అనిపించింది అప్పుడు కూడా అసలు. చూడండి మాతయ్య ఎంత షార్ప్ నోసు, ఎంత బాగున్నారు. కళ్ళు కూడా బాగున్నాయి కళ్ళు కూడా బాగున్నాయి. దూరం నుంచి చూస్తే మన కళ్ళు ఎలానో కనిపిస్తాయి కదా, కానీ ఇక్కడ చూడండి కళ్ళు ఎంత బాగున్నాయి. దగ్గర నుంచి చాలా క్యూట్ గా ఉన్నారు. మాతయ్య రాధాదేవిది రాధారాణి కూడా చాలా బాగుంది మాతాజీ. మాతాజీ అప్పుడు వారు పెయింటింగ్ వేసింది అలానే ఉందా మాతాజీ? దాన్ని మళ్ళా ఇచ్చేసారు. పెయింటింగ్ వేసింది అలానే లేదు మాతాజీ. ఆ పెయింటింగ్ ఆయన ఎలా వేశారో అదే కంటిన్యూ చేస్తున్నారు. Continue చీక్స్ చేస్తున్నారు. మీద, ఐబ్రోస్ పోతుంటాయి మీద కదా. పెయింటింగ్స్. ఓకే, ఫస్ట్ ఆ టైప్ లో వేసారు, అదే కంటిన్యూ చేస్తున్నారు. అవును మాతాజీ. ఆ తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, రాజస్థాన్కి వెళ్ళిపోయారు. ఇతను రాజస్థాన్లో ఇక్కడ ఉన్నారనమాట. అయితే రాజస్థాన్లో ఇంకేం జరిగింది అది కూడా చర్చించుకుందాం. ఇది మాత్రం రాజస్థాన్ నాకు ఇంతకు ముందు ఎక్కువగా నాకు తెలియదు రాజస్థాన్ వాటి గురించి. నేను ఈరోజు మాత్రం తెలుసుకున్నాను మీ అందరి కోసం. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఈ రాజస్థాన్ వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, ఈ రామానంద సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు కదా స్వయంగా. ఉమ్, ఈ జయసింగ్ 2 ఆయన రామానంది సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. ఎప్పుడైతే ఈ గోవిందదేవు వచ్చిన తర్వాత అక్కడికి మనకి ఎవరు వచ్చారంటే, గోవిందదేవు స్వయంగా మన సంప్రదాయం గౌడీయ వైష్ణవ సంప్రదాయం. అక్కడి నుంచి ఆచార్యులు భక్తులు రావడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఈయన ఏం చేశారు, జయసింగ్ 2 అప్పటి నుంచి ఈ మన గౌడీయ వైష్ణవుల్ని ఫాలో అవడం, వాళ్ళ లిటరేచర్ చదవడము, ఆ సంప్రదాయాన్ని ఫాలో అవడం మొదలు పెట్టారు. అక్కడ ఉన్న రామానందీస్కి కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, కోపం వచ్చి వాళ్ళు ఒక అభిప్రాయాన్ని చెప్పారు. ఏమిటి, ఈ సంప్రదాయము అసలు ప్రామాణిక సంప్రదాయమేనా? మొదటి ప్రశ్న. అసలు వీళ్ళు చెప్పే సిద్ధాంతాన్ని మనం ఎలా నమ్మాలి? ఇంకొకటి, అసలు రాధాకృష్ణులు ఇద్దరికి వివాహమే జరగలేదు. వివాహం జరగనప్పుడు వాళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టి ఎలా ఆరాధన చేస్తారు? అది కూడా తప్పు అని రెండు ఒక పెద్ద క్వశ్చన్స్ ఉంచారు. అప్పుడు జయసింగ్ ఏం చేశారు, మీరు ఇవి సమస్యని పరిష్కరించకుండా రాధారాణికి కృష్ణుని పక్క పక్కన పెట్టి మీరు ఆరాధన చేయొద్దు, వాళ్ళిద్దరిని వేరువేరుగా ఆరాధన చెయ్యండి. మీ ముందు వీళ్ళు చేసేది కరెక్టు అని ముందు ఒప్పుకోవాలి. ఎవరైనా వాళ్ళ సంప్రదాయం నుంచి వచ్చి మాకు ఆన్సర్ చెప్పమని చెప్పండి. సరే, మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఆ పని చెయ్యాలి. అందుకని జయసింగ్ ఆయనకి ఎంతో జ్ఞానం ఉంది, ఆయన కూడా స్క్రిప్చర్స్ చదివారు, కానీ వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకపోయారనమాట. ఆన్సర్ చెప్పలేకపోవడం వల్ల ఏం చేశారంటే పిలిచారు. మరి ఇప్పుడు ఎవరిని పిలవాలి అంటే అప్పుడు మాత్రం ఉన్నది బృందావనంలో ఉన్నారు వాళ్ళు సీనియర్ భక్తులని. బృందావనంలో అప్పట్లో ఇంకా ఉన్నది ఎవరు, అందరూ కూడా వెళ్ళిపోయారు, ఆచార్యులందరూ కూడా. అప్పుడు మిగిలి ఉంది ఎవరు, జీవ గోస్వామి ఒక్కలే ఉన్నారు కదా మాతాజీ? జీవ గోస్వామి కూడా అయిపోయింది, ఆ టర్న్ కూడా అయిపోయిందా? ఆయన కూడా వెళ్ళిపోయారు. ఆహా, ఇది ఓకే. ఔరంగజేబు తర్వాత కదా. తర్వాత ఎస్ మాతాజీ, అవునవును. అప్పట్లో ఎవరు లేరనమాట. అప్పుడు ఉన్నది ఎవరు అంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు. ఓకే. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఆయన కూడా ముసలి వయసుకు వచ్చారు. కాకపోతే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల దగ్గరికి ఒక శిష్యుడు ఉన్నారు. ఆయన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లని శిక్షా గురువుగా భావించి ఆయన దగ్గర భాగవతం నేర్చుకుంటూ ఉన్నారు. ఆయన ఎవరు అంటే బలదేవ విద్యాభూషణ్. ఓ హరిబోల్. బలదేవ విద్యాభూషణ్. అయితే ఎప్పట్లో నేను మనకి ఇస్కాన్లోకి నేను రాగానే వెంటనే మా పిల్లల కోసం ఒక బుక్ కొన్నాను అనమాట. ఈ గోస్వాముల గురించి చదువుతారేమో అని. వాళ్ళు చదవలేదు కానీ నేను చదివాను అప్పట్లో. అప్పుడు గోస్వాములు అందరి గురించి నాకు డీటెయిల్గా అందులో దొరికింది. అందులో అప్పట్లోనే చదివాను. బలదేవ విద్యాభూషణ్ మనకి మనకి ఉన్న గోస్వాముల పరంపరలో ఆయన చివరి వాడనమాట.
మన బలదేవ్ విద్యాభూషణ్ యొక్క శిష్యుడే మనకి జగన్నాథ్ దాస్ బాబాజీ. అయితే సరే, ఇంకా కొంచెం ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇప్పుడు ఏంటి అంటే, ఈ బలదేవ విద్యాభూషణ్ ఆల్రెడీ అంతకుముందే మధ్వ సంప్రదాయంలో దీక్ష తీసుకొని ఉన్నారు. ఆ తర్వాత ఆయనకి ఒక శిష్యుడు కలిశారు. ఆయన పేరు ఏంటంటే రాధా దామోదర్. ఆయన యొక్క గురువు గారు ఆ రాధా దామోదర్ గోస్వామి మహారాజ్. ఆయన యొక్క శిష్యుడు రసికానంద ఆచార్య. రసికానంద ఆయన శిష్యుడు. ఆయన్ని కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు ఆయన మొదటిసారి జీవ గోస్వామి గురించి తెలుసుకున్నారనమాట. జీవ గోస్వామి గురించి తెలుసుకొని ఆయన రాసినటువంటి షట్ సందర్భాల గురించి విన్నారు. విన్న తర్వాత ఆయనకు చాలా ఆసక్తి పెరిగింది మన సంప్రదాయం మీద. అప్పుడు ఆయన అక్కడికి వచ్చి బృందావనము, మళ్ళీ మాయాపూర్ వెళ్ళి అన్ని తెలుసుకొని ఇంకా తెలుసుకోవాలి అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ దగ్గరికి వచ్చి ఆయన శ్రీమద్ భాగవతాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో నేర్చుకుంటూ ఉండే సమయంలో అప్పుడు సమస్య అనేది వచ్చింది. ఏంటి ఆ సమస్య ఇప్పుడు చూద్దాం. అయితే ఇంతకంటే ముందు మనం ఇంకొకటి సరే, ఇది అయిపోయిన తర్వాత వాటి గురించి చర్చిద్దాం. ఇంకా కొన్ని నేను మర్చిపోయాను, అవి కూడా నేను యాడ్ చేస్తాను. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, రసికానందని తెలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా జీవ గోస్వామి, అది బలదేవ్ విద్యాభూషణ్, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లకి ఇప్పుడు ఆ లెటర్ వచ్చింది. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ని రమ్మని. ఎక్కడికి? మీరు జైపూర్ రండి, వీళ్ళతోని ఈ రామానందిస్తోని మాట్లాడండి, మీ సంప్రదాయం కరెక్ట్ అథెంటిక్ అని మీరు వీళ్ళ ముందు ప్రూవ్ చేసుకుంటేనే గోవిందదేవుని రాధారాన్ని కలిపి మేము ఆరాధన చేయడానికి అవుతుంది, లేకపోతే అది వీలు పడదు అని ఆయన లెటర్ రాస్తారు. సరే, ఏం చేయాలి? అప్పుడు ఆయన ఇంకా చాలా వయసు చాలా పెరిగిపోయింది. ఆ సమయంలో ఇంకా ఆయన అక్కడికి వెళ్ళి ప్రయాణం చేసి, అప్పట్లో మనలాగా ట్రైన్లు ఫ్లైట్లు ఏం లేవు, వాళ్ళ ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. నేను వెళ్ళలేను అని బలదేవ్ విద్యాభూషణ్ని పంపిస్తారు. ఆయన శిష్యుడు, ఆయనకున్న జ్ఞానం మీద ఆయనకి చాలా నమ్మకం ఉందన్నమాట. అందుకని ఆయన ట్రైనింగ్ ఇస్తారనమాట. బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. ఎలా? ఒకవేళ నేనే రామానందిని అయితే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి అని ఆయనే వాళ్ళ రూపంలో క్వశ్చన్లు వేస్తూ ఆయనకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. సరే, ఇంకా గురువు గారి యొక్క కృప వల్ల ఆయన వెళ్తారు, జైపూర్కి వస్తారు. జైపూర్కి వస్తే ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు. అప్పట్లో ఇంకా ఆయన అనమాట, ఎవరికి తెలియదు ఆయన. అలా అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళి రాజుగారిని కలుసుకుంటారు. అయితే ఈ రాజుగారు ఇంకా వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఆ రామానందీస్ వస్తారు, వాళ్ళందరి ముందు ఇప్పుడు ఈయన మాట్లాడాలి. అసలు మీది కరెక్ట్ సంప్రదాయం అని మేము ఎలా నమ్మాలి అంటే, ఇప్పుడు మనం చూడొచ్చు, ఇంతకుముందు పాత బుక్స్లో లేదు కానీ భగవద్గీత బుక్స్లో, ఇప్పుడు కొత్త బుక్స్లో మనం చూస్తే అసలు మన సంప్రదాయంలో ఉన్న ఆచార్యులు ఎవరెవరు అని వాళ్ళందరి పేర్లు అక్కడ కనిపిస్తాయి అన్నమాట. టెంపుల్కి వెళ్తే మనము పరంపరలో ఉన్న అందరి ఆచార్యుల పిక్చర్స్ కూడా చూడవచ్చు. కొత్త బుక్స్లో మనకి పరంపర ఉంది. అయితే ఆ పరంపరలో ఆయన చెప్పారనమాట, లక్ష్మీపతి తర్వాత, మధ్వ సంప్రదాయంలో వచ్చినటువంటి లక్ష్మీపతి తర్వాత అది రెండుగా చీలింది. అందులో ఇద్దరు కూడా వాళ్ళ పరంపర మధ్వ సంప్రదాయమే అని ఆయన ఒప్పిస్తారు. ఒప్పిస్తే అది అంతా కూడా వాళ్ళు చెక్ చేసి, అవును కరెక్టే, ఇది కరెక్ట్ సంప్రదాయమే. అయితే సరే, ఇప్పుడు చెప్పండి, ఎందుకు రాధారాణిని వివాహం కాలేదు కదా, ఎందుకు అలా కలిపి ఎందుకు వివాహం చెయ్యాలి? అయితే ఇద్దరిని కలిపి ఎందుకు ఆరాధన చెయ్యాలి అంటే ఆయన చెప్తారు, లక్ష్మీనారాయణులు, సీతారాములు, రాధాకృష్ణులు అందరూ ఒకటే. స్వయంగా రాధారాణి కృష్ణుడి యొక్క శక్తిని, ఆ శక్తి నుంచి శక్తిని ఎలా వేరు చేస్తాం? అసలు శక్తి లేకుండా శక్తివంతుడు ఎలా ఉంటాడు? అలా మనము వేరు చేయడానికి లేదు అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ఏదైనా ఒక సంప్రదాయం ఉంది అంటే వేదాంత సూత్రాలకి భాష్యాన్ని రచించాలి. వేదాంత సూత్రాలు అనేవి ఏంటి? వేదాంత సూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? వేదాల నుంచి. వేదాల నుంచి మాతాజీ. వేదాంత సూత్రాలు వేదాల యొక్క భాష్యం అని చెప్పొచ్చు, కామెంటరీ అని చెప్పొచ్చు. వేదాల్లో నుంచి వేదాంత సూత్రాలు వచ్చాయి. ఆ వేదాంత సూత్రాలకి మాతాజీ వ్యాసుల వారే రాస్తారు కదా ఇవి కూడా వేదాంత సూత్రాలు. అవును, వ్యాసుల వారే రాశారు. ఆ వేదాంత సూత్రాలకి భాష్యాన్ని ఎవరు రచిస్తారో వాళ్ళదే కరెక్ట్ సంప్రదాయం. అప్పుడు ఆయన చెప్తారనమాట, ఆ వేదాంత సూత్రాల నుంచి రాసిందే శ్రీమద్ భాగవతము. శ్రీమద్ భాగవతానికి మా సంప్రదాయంలో ఎంతో మంది ఆచార్యులు
హరే కృష్ణ. మాతాజీ మ్యూట్ చేసుకోండి మాతాజీ ప్లీజ్ అందరూ. అయితే ఇక్కడ మనం చూడాలి ఏంటి, వేదాంత సూత్రాలు నుంచే భాగవతం వచ్చింది కాబట్టి మేము భాగవతానికి ఎంతో మంది ఆచార్యులు భాష్యాన్ని రచించారు అని చెప్తే వాళ్ళు ఒప్పుకోరనమాట. లేదు లేదు, మీరు కూడా వేదాంత సూత్రాలకి భాష్యాన్ని రచించాల్సిందే. అయితే సరే చూపించండి, మీరు చూపిస్తే మేము ఒప్పుకుంటాం. చూపించాలి అంటే అప్పటి వరకు వాళ్ళు రాయనే లేదు, ఎలా చూపిస్తారు? నేను చూపిస్తాను కానీ నాకు కొంత సమయం కావాలి. ఎలా చూపిస్తావు, ఉందా అంటే లేదు, నేను రాయలేదు ఇంతవరకు, నేను రాసి తీసుకొస్తాను. ఆయన వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. ఇంత చిన్న వయసు, వేదాంత సూత్రాలంటే ఏమనుకుంటున్నావు, వాటికి భాష్యం రావడం నీ వల్ల అవుతుందా, అది ఎలా చేస్తావు? నాకు అది తెలీదు, మీరు అడుగుతున్నారు, నేను తీసుకొస్తాను అని వెళ్ళి గోవిందదేవ్, ఇప్పుడు మనకి జైపూర్లో గోవిందదేవ్ విగ్రహాలు ఉన్నాయిగా, అక్కడికి వెళ్ళి ఆయన పాద పద్మాల శరణు వేడతాడు. నాకైతే తెలియదు స్వామి, నాకు అసలు ఏం తెలియదు, మా గురువు గారు పంపించారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావో అది నాకు చెప్పు, నేను అది రాసుకుంటాను. నా లోపల నువ్వే ఉండి నువ్వు నా చేత రాయిస్తే నేను అదే రాసుకుంటాను, వాళ్ళకి చూపిస్తాను. నాకైతే ఏమీ తెలియదు, నన్ను ఒక పెన్నులా వాడుకొని నువ్వు రాయించు అని చెప్పి స్వయంగా గోవిందదేవ్ మీద 100% నమ్మకంతోనే ఆయన రాయడం ప్రారంభిస్తారు. గోవిందదేవ్ లోపల నుంచి పరమాత్మ రూపంలో ఆయనను గైడ్ చేస్తారనమాట, ఎలా రాయాలని. ఆయన చెప్పింది చెప్పినట్టుగా భాష్యాన్ని రచిస్తారు. అతి త్వరగా, చాలా తక్కువ సమయంలో భాష్యం రాయడం పూర్తవుతుంది. పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళకి చూపిస్తాడు. చూపిస్తే ఆశ్చర్యపోతారనమాట. ఎంతగా ఆశ్చర్యపోతారంటే అసలు ఇది ఎలా సాధ్యం, ఇంత త్వరగా నువ్వు ఎలా రాసావు అంటే ఆయన చెప్తారు, అసలు నేను రాయలేదు, స్వయంగా గోవిందదేవ్ రాశారు. గోవిందదేవ్ చెప్పింది నేను చెప్పినట్టు రాశాను. వాళ్ళు మొత్తం చూసి చెక్ చేసి అవును కరెక్టే, అన్ని శాస్త్రాల్లోంచి కూడా ప్రమాణం తీసుకొని రాశావు, ఖచ్చితంగా మీరు కరెక్ట్ సంప్రదాయం అని అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత అప్పుడు గోవిందదేవికి రాధారాణికి కలిపి ఆరాధన చేయడానికి ఒప్పుకుంటారు. అప్పటి నుంచి రాజస్థాన్ మొత్తంలో మనకి ఇంకా గౌడీ సంప్రదాయాన్ని ఫాలో అవుతుంటారనమాట. రామానందీస్ యొక్క ప్రభావం తగ్గిపోతుంది, ఇంకా జయసింగ్ మన గౌడీ సంప్రదాయాన్నే ఫాలో అవుతుంటారు. అయితే ఇవన్నీ ఎప్పుడైతే అక్కడికి తీసుకొని వెళ్తారు కదా, అక్కడ మందిరంలో ఇక్కడ కొన్ని రోజులు కొన్ని ప్లేసెస్లో ఉంటారనమాట గోవిందదేవి. ఎప్పుడు కూడా ఆ రాజమహల్ ఇప్పుడు మనం చూసాం కదా, ఎప్పుడు అక్కడే ఉండరు. కొన్ని రోజులు సూరజ్ మహల్లో, కొన్నిసార్లు గాల్టాజీ మందిర్లో, తర్వాత కనక బృందావనంలో అలా ఉంటారంట. 3 ప్రదేశాల్లో గోవిందదేవ్ ఉన్నారు. అయితే ఇక్కడ మనము ఇంకొక మందిరం పిక్చర్ పెట్టాను. ఇది జైపూర్లో, ఇది ఇప్పుడు ఉన్నటువంటిది. ఇదేమో ఇది గాల్టాజీ మందిరం అన్నమాట. ఇది మందిరం. ఈ గాల్టాజీ మందిరము చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ గాల్టాజీ మందిరంలోనే మనకి గోవిందదేవుని ఒకప్పుడు ఉంచి, ఇంతకంటే ముందు ఎప్పుడైతే ఈ రాజభవన్లోకి రాకముందు అక్కడ కొన్ని రోజులు ఉంచి ఆరాధన చేశారు. ఈ ప్రదేశం కూడా ఎంతో ప్రత్యేకమైంది. ఇది చాలా పెద్దగా హైట్లో కొండ మీద ఉంటుందంట ఈ మందిరము. ఈ మందిరంలో స్వయంగా ఇక్కడ కొండ పైన హనుమంతుడి యొక్క పురాతన విగ్రహం ఉంటుందంట. అక్కడ మనకి ఎవరు, ఆయన తులసీదాసు రాముడి యొక్క భక్తుడు, మనందరికీ తెలుసు రామచంద్రుడి భక్తుడు. రామచంద్రుణ్ణి 3 రూపాల్లో దర్శనం చేసుకున్నారంట ఈ కొండ మీదనే తులసీదాసు. బాల రూపంలో, మళ్ళీ తర్వాత ఆయన కైశోర అవస్థలో ఉన్నప్పుడు కుమార రూపంలో ఆయన రా సీతారాముల వివాహం జరుగుతుంది, ఆ రూపం. తర్వాత అయోధ్య రాముడి విగ్రహం, ఆ రూపాల్లో 3 రూపాల్లో కూడా ఆయన దర్శనాన్ని చేసుకుంటారనమాట. దర్శనం చేసుకున్న తరువాతనే ఆయన అక్కడే ఉంటారు. అక్కడ ఆయన ఏదైతే తులసీదాస్ రామచరితమానస్ని రచించారో అదే రామచరితమానస్ని ప్రతిరోజు ఆలయంలో ఆంజనేయ స్వామి ముందర అక్కడ పురోహితుడు ప్రతిరోజు చదువుతూ ఉంటారంట. ఈ మందిరానికి ఇంకొక పేరు కూడా ఉందంట, మంకీస్ మందిరం. ఎన్నో కోతులు ఉంటాయంట అక్కడ, అందుకని వెళ్ళడము. కానీ అక్కడ మనం ఏమైనా తీస్తే అవి ఇంకా ఉండవన్నమాట. ఫోన్లు మనం చూసాం కదా బృందావనంలో, అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఎన్నో విగ్రహాలు కూడా ఉన్నాయి, శాలిగ్రాములు కూడా ఉన్నాయి, శాలిగ్రామ ఆరాధన కూడా జరుగుతుంది.
ఇది మనకి జైపూర్కి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. ఇది గాల్టాజీ మందిరం. ఆ, అయితే ఈయన చూడండి, ఈయనే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బలదేవ్ విద్యాభూషణ్. ఆయనే వేదాంత శ్రీ వేదాంత దర్శన్ గోవింద దేవ భాష్య ఈయన రచించారు. బలదేవ్ విద్యాభూషణ్ ఈయన. ఓకే, అయితే ఇంకొకటి చర్చించుకుందాము. ఇక్కడ ఇది జైపూర్లో ఉండే ఇప్పుడు మందిరము. ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ మందిరంలో ఇప్పటికీ కూడా ఎన్నో వేల మంది దర్శనం చేసుకుంటారంట. ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. మనకి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ దర్శనం మంగళహారతిలో 10,000 మంది దాకా వస్తారంట ప్రతిరోజు. అది ఒక స్పెషల్ అకేషన్ అని కాదు. మనం బృందావన్కి, మాయాపూర్కి వెళ్తే ఒక మందిరంలోకి ఎంతమంది వస్తారండి? మహా అయితే 2-3 వేల మంది వస్తారేమో. అంతకు మించి వస్తే కూడా సరిపోరు ఆ మందిరంలో. 10,000 మంది 10,000 మంది ప్రతిరోజు మంగళహారతికి వస్తారు. మధ్యాహ్నం, సాయంత్రం రావడం కాదు, ఇప్పటికి కూడా మాతాజీ. ఇప్పటికీ కూడా ప్రతిరోజు. వాళ్ళు ఎవరు జైపూర్ వాసులు ఎంతమంది ఎవరు భక్తులు కూడా ఉన్నారు, ఎంతమంది భక్తులు ఉన్నారు మాతాజీ అక్కడైతే. ఆయన దర్శనం చేసుకోకుండా వాళ్ళెవరు ఏ పనికి వెళ్ళరంట. ఆడవాళ్ళు అక్కడ పొయ్యి కూడా వెలిగించరంట పొద్దున్నే మంగళహారతిలో గోవిందదేవుని దర్శనం చేసుకోకుండా. హరిబోల్ హరిబోల్ గోవింద మాతాజీ. మాతాజీ, హరి బోల్. మాతాజీ ఇంకా కొంచెం చర్చిద్దాము. టైం ఉంది కదా మాతాజీ? ఆ, ఉంది మాతాజీ 7:24. ఓకే, అయితే ఇంకా మనము ఏం చర్చించాము? అయితే ఇక్కడ 10,000 మంది మనము వచ్చేవాళ్ళు. ఇక్కడ మనకి అది చూద్దాము. ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ బృందాదేవి విగ్రహం కూడా దొరికిందని చెప్పుకున్నాం కదా ఇందాక. అయితే ఆ బృందాదేవి అక్కడ కామ్యవనంలో ఉండిపోయారు. ఆ కామ్యవనంలో ఉండిపోయిన తర్వాత మనకి ఎక్కడైతే ఈ వృందాకుండు ఉందో, ఆ వృందాకుండు ఉన్నటువంటి ప్రదేశాన్ని మాత్రము ఒక బాబాజీ దాన్ని రక్షించారనమాట. చాలా రోజులు ఆయనే దానికి సేవ చేశారు. ఆయనే మాధవదాస్ బాబాజీ. మనం బృందాదేవి మందిరానికి వెళ్ళాం, మనం అందరం దర్శనం చేసుకున్నాం. వృందాపురం అవును. పక్కన ఉంటుంది. అక్కడ కూర్చున్నా. ఆ మాధవదాస్ బాబాజీ కింద అర్చా విగ్రహాన్ని కూడా చూసా, ఫోటో ఫ్రేమ్ ని కూడా చూసా. ఆయన కొన్ని రోజులు చూసుకున్న తర్వాత ఇంకా ఆయన చివరి సమయంలో ఇంకా ఎలా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆయనకి ఇస్కాన్ వాళ్ళు తెలిసారనమాట. అందుకని ఇస్కాన్ సంప్రదాయానికే మనకు ఆ బృందాకుండుని ఇచ్చేశారు. అక్కడే విగ్రహాన్ని పెట్టి ఆరాధన చేస్తూ ఉంటే కొన్ని రోజులు ఇస్కాన్కి ఇచ్చిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు తయారించి చేసి పెట్టినటువంటి ఆ బృందాదేవి విగ్రహాన్ని కూడా ఎవరో దొంగిలిస్తారు. అసలు విగ్రహం మన కామ్యవల్లో ఉంది, కానీ ఇక్కడ కూడా ఇంకో విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉన్నారు. ఆ విగ్రహం పోతుందన్నమాట. పోతే కొన్ని రోజులు చిత్రపటాన్ని పెట్టి ఆరాధన చేస్తారంట. ఆ తరువాత మాత్రము మళ్ళీ ఇంకొక విగ్రహాన్ని తయారు చేయించి పెట్టారు. మనం అందరం వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు ఆ బృందాదేవి విగ్రహాన్ని మనం దర్శనం చేసుకున్నాం. అదొకటి నేను, ఎందుకంటే ఇప్పుడు మనం ఈరోజు బృందాదేవి గురించి చర్చించుకున్నాం కాబట్టి అదొకటి చెప్పాను. ఇప్పుడు కామ్యకుండలో ఉన్నారా మాతాజీ బృందాదేవి? ఇప్పుడు కామ్యవనంలో ఉన్నారు. కామ్యవనంలో. కామ్యవనంలో ఉన్నారు. మాతాజీ ఇక్కడ బృందావనంలో ఉన్న బృందాదేవి మాతాజీ మళ్ళొకసారి చెప్పరా? బృందావనంలో ఉన్న బృందాదేవి ఉంటే ఆ ప్లేస్ చూపించండి మాతాజీ. కామ్యవన్ చూపించండి మాతాజీ ఉంటే. కామ్యవన్ పిక్చర్ మర్చిపోయాను మాతాజీ, లేదు. ఇప్పుడు చెప్పారు ఆ బృందాదేవి ఇస్కాన్ వాళ్ళకి ఆ ఇచ్చింది. బృందాదేవిది మనం చూపించాను కదా ప్రభుజీ. నేను మనం మనం చూసాం కదా ప్రభుజీ. మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అంటే ఆ ప్రభుజీ ప్రభుజీ రాలా, రాలేదు. ఉమాపతి ప్రభుజీ రాలేదులే. పక్షులు ఉంటాయి మాతాజీ, ఆ అదే చేయి అక్కడ చెట్టు వెనకాల దగ్గర ఉన్నాయి. రెండు చూపిస్తాను. ఈ రామచిలుకది మనము ఏ రోజు మనం బృందావన యాత్రలో ధరిస్తుంది. బృందాదేవి స్త్రీ రూపాన్ని మాతాజీ. ధరిస్తుంది మాతాజీ అక్కడ. హాహా. సరే, అయితే నేను అది లాస్ట్లో మీకు చూపిస్తాను ప్రభుజీ. అయితే ఇప్పుడు ఈ రోజు మాత్రం ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది చూపించిన తర్వాత నేను ఈరోజు కంప్లీట్ చేస్తాను. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ అయితే గోవిందదేవు యొక్క ప్రాముఖ్యతని మనం ఒక్కసారి ఇంకా డిస్కస్ చేద్దాము. గోవిందదేవు ఎంత గొప్పవాడు అంటే, మన అందరికీ కూడా ఎవరికైనా కానీ ఏంటండి, మంచి జరగాలి, మనకి
మంగళం జరగాలి అంటే దాన్ని ఏమంటారు, మనకి శోభ రావాలి అని అంటారు కదా. అటువంటి శోభాదేవి ఆమె కన్యగా ఉందంట. కన్యగా ఉండి మొత్తము అంతా వెతుకుతుంది, వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆమె వివాహం చేసుకోవడానికి సరైన వరుడు దొరకట్లేదంట శోభాదేవికి. అప్పుడు ఆమె నారద మహాముని దగ్గరికి వస్తుందంట. నారద మహాముని దగ్గరికి వచ్చి నారద మహామునిని అడుగుతుంది. నారద మహామునిని అడిగి, నాకు ఇంకా వివాహం జరగదా, నాకు సరైన వరుడు దొరకడా అని ఆమె బాధపడుతూ ఉంటే, అప్పుడు నారద మహాముని చెప్తారంట, నువ్వు బృందావనానికి వెళ్ళు, అక్కడ గోవింద దేవుని దర్శనం చేసుకో అని చెప్పారనమాట. అప్పుడు ఆమె గోవింద దేవుని దర్శనం చేసుకోవడానికి బృందావనికి రాగానే ఇంకా ఆమె పూర్తిగా గోవింద దేవుని దర్శనం చేసుకోదు. చేసుకోక ముందే ఆయన దూరంగా ఉన్నప్పుడు, ఆయన వేణు వాయిస్తున్నప్పుడు దూరంగా చూస్తుందంట గోవింద దేవుని. చూడగానే కేవలం ఆయన పాద పద్మాలను మాత్రమే దర్శనం చేసుకోగానే ఆ పాద పద్మాల యొక్క ఆ గోరులోంచి వచ్చే గోళ్ళ నుంచి వచ్చే వెలుగు చూసే ఇంకా ఆమె చేతిలో ఉన్న వరమాల పడిపోతుందంట. ఇంకా ఆమె గోవిందదేవి దగ్గరికి వెళ్ళి ఏమి అడగడానికి కూడా ఆమెకు మాటలు రాలేదన్నమాట. అంత సౌందర్యంగా సుందరంగా ఉన్నాడంట గోవిందదేవ్. అందుకనే ఆయన బృందావనేశ్వరుడయ్యాడు. ఆ గోవిందదేవులో ఆ గోవిందదేవుని కొన్నిసార్లు మనకి ఎవరండి, గోపికలు ఒక్కొక్కసారి స్తుతిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి నింద చేస్తూ ఉంటారు. గోపికలు ఈ విధంగా చెప్తున్నారనమాట గోవిందదేవుని స్మరించుకుంటూ, ఓ గోవిందదేవ, నీ చేతిలో ఉన్న వేణు ఉంది కదా, నీ గోవిందదేవు యొక్క సుందరమైన ఆయన యొక్క చూడమని అంటే ఆయన తలలో పెట్టుకున్న చూడమని కానీ, ఆయన సుందరమైన రూపము కానీ, గోవిందదేవు యొక్క చేతిలో ఉన్నటువంటి వేణువు నుంచి వచ్చే వేణుగానం కానీ అంతకంటే సుందరమైనవి ఇంక ఏమీ ఉండవు అని చెప్తున్నారనమాట. గోవిందదేవు అంత సుందరంగా ఉంటారని. అప్పుడు గోపికలు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏమిటంటే, ఓ కృష్ణ, నీ వేణుగానం ఎలా ఉంది అంటే, నీ వేణుగానం ఎప్పుడు వినిపించిందో మేము మా సిగ్గును వదిలేసి నువ్వెక్కడ ఉన్నావో, నీ వేణుగానం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మేము పరిగెత్తుకుంటూ వస్తున్నాము. అలా చేస్తుంది నీ వేణుగానం, అలా చేస్తున్నావు నువ్వు. ఎందుకంటే వేణువులో ఏముంది, అదొక చెక్క ముక్క, అంత చేసిందంతా నువ్వే అని గోవిందదేవుని అంటుంటే, అప్పుడు గోవిందదేవు అంటున్నాడంటే, లేదు లేదు, నేనేం చెయ్యలేదు, నేను పేరుకి ఇది పట్టుకున్నాను అంతే, కానీ వేణువులో ఎన్నో రంధ్రాలు ఉన్నాయి కదా, దానిలోకి గాలి పోయి ఆ గాలి మీకు ధ్వనిలా ఇలా వినిపిస్తుంది, కానీ నాదేం లేదు అని గోవిందదేవు చెప్తున్నాడు అనమాట. అప్పుడు మళ్ళీ గోపికలు ఏమంటున్నారంటే, గోవిందదేవ్, నువ్వు ఎవరైనా సాధువులతో సాంగత్యం చేయాలి, నువ్వు సాధువు అయ్యుండి సాధు సాంగత్యం కాకుండా ఇలాంటి వేణు సాంగత్యం ఎందుకు చేస్తున్నావు? దాంట్లో ఏమన్నా ఉందా? అదొక చెక్క ముక్క, దాంట్లో మొత్తం అన్ని రంధ్రాలే, ఆ రంధ్రాలు ఉన్నాయి, లోపల ఏమన్నా ఉందా అని చూస్తే ఏమీ లేదు, మొత్తం ఖాళీ. అటువంటి వేణువు ఎలా చేస్తుంది అంటే, ఆ వేణువు నుంచి వచ్చే ధ్వని వల్ల మమ్మల్ని మేము మర్చిపోతున్నాం. ఆ వేణువులో ఏమంత గొప్పతనం ఉందని నువ్వు ఆ వేణువు యొక్క సాంగత్యం తీసుకున్నావు అని గోవిందదేవుని ఆ గోపికలందరూ కూడా ఒక విధంగా స్తుతిస్తున్నారు, నిందిస్తూ ఉన్నారు. అలా గోవిందదేవ్ మనకి బృందావనేశ్వరుడు. గోవిందదేవుని ఈరోజు మనం స్మరించుకున్నాం. ఎవరైతే గోవిందదేవుని స్మరించుకుంటారో అప్పుడు కృష్ణుని అభిధేయ జ్ఞానం అంటే ఏంటి, అసలు కృష్ణుని ఎలా ఆరాధించాలి అనే జ్ఞానం మనకు వస్తుందన్నమాట. అందుకని అభిధేయ చాలా ఇంపార్టెంట్. సంబంధం తెలుసుకున్న తర్వాత మనం ఎలా సాధన చేస్తామో అప్పుడే మనకు ప్రయోజనం అనేది చేకూరుతుంది. అందుకే చాలా ఇంపార్టెంట్ మనకి రూప గోస్వామి యొక్క భక్తి రసామృత సింధు. అది బాగా అర్థం అవ్వాలి, దాన్ని ఆచరించగలగాలి అంటే మనము గోవింద దేవుణ్ణి స్మరించుకోవాలి. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, అసలు షడ్గోస్వాములు ఇలా మందిరాలు కట్టడానికి వాళ్ళ వెనక ఇంత శ్రమ ఉంది, ఇంత కష్టపడ్డారు, ఇంతమంది సహకారంతో మందిరాలు కట్టారంటే అసలుకి వామో భలే అనిపిస్తుంది మాతాజీ. మాతాజీ, ఇంకోటి బలదేవ్ విద్యాభూషణ్ గారు అక్కడ జైపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ రామానుగుల దగ్గర తను మొత్తం మాట్లాడి ఇచ్చేశారు, రూపానుగులు తయారు చేశారు, ఇస్కాన్ వచ్చిందన్నారు కదా. ఆయన
ఫస్ట్ శ్రీ సాంప్రదాయంలో ఉన్నారని విన్నాం మాతాజీ, అది ఎంతవరకు కరెక్ట్? లేదు మాతాజీ, బలదేవ్ విద్యాభూషణ్ మొదటి నుంచి మధ్వ సంప్రదాయమే. కాకపోతే మధ్వ సంప్రదాయంలో మనది కూడా ఇంకొక చీలిక అన్నమాట, అంటే ఇంకొకటి శాఖ. అంతేకాని ఎప్పుడు కూడా బలదేవ్ విద్యాభూషణ్ మధ్వ సంప్రదాయం. ఆ తర్వాత గౌడీయ మధ్వ సంప్రదాయంలోకి వచ్చారు. మాతాజీ చిన్న డౌట్ మాతాజీ. చెప్పండి. మా బలదేవ్ విద్యాభూషణ్ జగన్నాథ్ దాస్ బాబాజీ ఇద్దరు ఒకటేనా మాతాజీ? లేదు లేదు శిష్యుడు లేదు, కదా, ఆయన శిష్యుడు. శిష్యుడు ఈయన. జగన్నాథ బాబాజీ గారు శిష్యులు కదా. ఆయన అవును. శిష్యుడు. జగన్నాథ్ ఆయన దాస్ శిష్యుడు. బాబాజీయే శిష్యుడు బలదేవ్ విద్యాభూషణ్ కి. విద్యాభూషణ్ శిష్యుడు. మాతాజీ ఇంకోటి మాతాజీ, మరి ఇప్పుడు రూప గోస్వామి గారి దగ్గరికి మాన్సింగ్ వచ్చి మనం మందిరం కడదామా, అట్లా రాధా గోవింద్ కంటే ఇప్పుడు అంత ఆడంబరాలు అవసరం లేదని అట్లా ఎందుకు ఆపారు? అంటే అప్పుడు ఏమైనా కారణాలు ఉన్నాయా మాతాజీ? కారణాలు ఏం లేవు మాతాజీ. రూపగోస్వామి వారు ఎప్పుడు కూడా ఆయన సింపుల్ గా ఉంటారు. ఆయనకి ఎప్పుడు కూడా ఫోకస్ అంతా ప్రచారము గ్రంథ రచన మీద ఉండేదన్నమాట. ఇప్పుడు మందిరం అంటే అవన్నీ ఆర్భాటాలు అవుతాయి అని ఆయన ఉద్దేశం, అందుకని వద్దన్నారు అంతే తప్ప పెద్ద కారణం ఏం లేదు. కానీ ఆ తరువాత గోవిందదేవు అనుకున్నారేమో, జీవగోస్వామి కట్టించారు కదా. అవును మాతాజీ, భలే తర్వాత మొత్తానికి దాన్ని శ్రీకారం చుట్టారు. మాతాజీ శైలాదేవి అంటే పార్వతీదేవా మాతాజీ? హ్మ్, అవును మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, హరే కృష్ణ.